అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాసుగావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకుల్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహా నందాంగనాటింపకు. సమస్త సన్మంగళాన్ని సంతు. రెండవ రోజు శ్రీమద్భాగవత సప్తాహ ప్రవచనాల్లోకి మళ్ళీ మనం అడుగు పెట్టేసినాం. ఎంత వేగంగా కాలం వెళ్ళిపోతుందో రోజుకోసారి గుర్తు తెచ్చుకోవాల్సిన ఒక వాల్మీకి వేదవ్యాసుల అంతరంగం. కాలోహి దురతిక్రమ. కాలమును ఎవ్వరూ దాటలేరు. క్షణంలో వయస్సు మారిపోతూనే ఉంటుంది. ఓ క్షణం క్రితం చెప్పిన వయస్సుకి ఎప్పటికీ సంబంధం లేదు. అందుకని కాలం పరమాత్మ స్వరూపంగా తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలి. దానికోసమే భాగవతం ప్రత్యేకంగా ఏర్పడింది. నిన్న మనం నారదుని పూర్వజన్మ వృత్తాంతం చెప్పుకున్నాం. మహానుభావుడైన ఆవిర్భవించాడు. వేదవ్యాసుల వారిని భాగవతం రాయమన్నాడు. ఆయన కూడా సత్సంకల్పంతో శ్రీమద్భాగవత రచనకి ఉపక్రమించాడు. భాగవతం అంతా సప్త సంఖ్య మీదే పెడుతుంది. మన శరీరంలో ఉన్న సప్తధాతువులకి ప్రతీక ఈ 7 రోజులు. ఆయన 7 రోజుల్లో రాశాడు. తన కుమారుడికి శుకుడికి కూడా దాన్ని 7 రోజుల్లోనే వినిపించాడు. వేదవ్యాసుడి అదృష్టం ఏమిటంటే, వ్యాసుడు పూర్వం ఒకప్పుడు సరస్వతీ నదీ తీరంలో యజ్ఞం చేయడానికి సిద్ధపడ్డాడు. ఎదురుగుండా ఒక పిచ్చుకల జంట కనపడింది. ఒక ఆడపిచ్చుక మగ పిచ్చుక చక్క ముక్కు రాసుకుంటూ, మనకు అప్పుడప్పుడు బీచ్ల్లో చుప్పు అనుకుంటున్న అమెరికా జాతి పెట్టల్లాగే ఈ పెట్టలు కూడా మాట్లాడితే నిజంగా వీళ్ళు జీవితంలో విడిపోలేము అన్నంత ముద్దులు అన్నమాట. పొద్దుటికి ముద్దులు, సాయంత్రానికి బుద్ధులు. ఎప్పుడు ఎవడెంతకాలం ఉంటాడో తెలియదు అనమాట. కానీ పిచ్చుకలు అలా కాకుండా ఒకదానితోటి ఎంతో ప్రేమగా ఉన్నాయి. మధ్య మధ్యలో
ఇంకా రెక్కలు రాకుండా నోరు ఎర్రగా మూతితో ఉన్నటువంటి పిల్లలకి నోట్లో ఆహారం పెడుతున్నాయి. అది కొంచెం వ్యాసుడిని కూడా ఆకర్షించింది. ఓ నాయన, ఈ సృష్టి అంతా ఎంత రహస్యం! ఓ భార్య, ఓ భర్త, మళ్ళీ వాళ్ళకి పిల్లలు, ఈ పిల్లల్ని పెంచడం, ఈ పిల్లలు పెద్దయ్యాక ముసలితనంలో తమ తల్లిదండ్రుల్ని శ్రద్ధగా చూడటం. సంసార బంధం లేకపోతే జంతువులు, పక్షులు కూడా సుఖం లేదనుకుంటున్నాయి. కానీ నా బ్రతికిలా అయ్యింది ఏమిటి అనుకున్నాడు. అనుకున్నది వ్యాసుడు. మరి ఇంకెవడో ఏ పద్మాకర్ గారు అనుకుంటే పోలే భూలోకంలో ఉన్నాడు కాబట్టి అనుకున్నాడంటే అర్థం ఉంది. మీలాంటి జ్ఞానుల గురించి నేను చెప్పలేను, మీరు అనుకోకపోవచ్చు, నా గురించి చెప్పుకుంటున్నాను. అక్కడ రాసింది వ్యాసుడు. మరి కొద్దిగా సౌండ్ ఉండాలండి, అయితే అతి, లేకపోతే అనావృష్టి అతివృష్టి అన్నట్టుగా ఉంది బైబిల్. నమః పార్వతీపతే హర హర మహాదేవ వాసుదేవ అంటే భవబంధం ఎలా లాగుతుంది అనడానికి ఇదొక కథ. వ్యాసుడు జ్ఞాని కాబట్టి తట్టుకోగలిగాడు. ఎక్కడైనా మంచి జంట, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఐశ్వర్యం, వాళ్ళ కారులో తిరుగుతూ ఉంటే ఓహో మనం కూడా అలా ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. వాళ్ళకున్న కష్టం వీడికేం తెలుసు? కారు ఒకటి కనబడుతోంది కాబట్టి, లెక్సస్ అనే కారు కనబడుతోంది. ఆ తర్వాత వాడు ఎంత వెక్స్ అవుతున్నాడో వీడికి తెలియదు. కానీ వీడి మనసు మాత్రం అక్కడ ఫిక్స్ అయిపోయింది ఒక క్షణం. ఇది సంసారం, ఇది మాయా, ఇందులోంచి ఎంతటి వాడైనా బయటపడలేడు. నేనేం చెయ్యాలి అనుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పేది దేవీ భాగవతంలోది, భాగవతంది కాదు. కానీ శుకుడు గురించి తెలియాలంటే ఈ కాస్త ఒక్క తిరిగిపోతే అనుసంధానం లేదు. అందుకే పురాణం, ఒక్క పురాణం చదివినవాడు పురాణం చెప్పడానికి అనర్హుడు. 18 పురాణాలకి ఇంటర్లింక్ ఉంటుంది. ఇది కూడా పెద్ద నెట్వర్క్. వెంటనే అప్పటికప్పుడు ఈయన అన్నీ విడిచిపెట్టి, ఈ జపం విడిచిపెట్టి కైలాస పర్వతానికి వెళ్ళిపోయి, ఇప్పుడు కేదారం అని పిలుస్తున్న స్థలంలో ఆనాడు వరద లేదు గనక, గుళ్ళోకి రాలేదు బురద గనక, అక్కడ కూర్చుని భక్తితో శివుడి గురించి తపస్సు చేశాడు. మాయాబీజం జచాపహ అని దేవీ భాగవతం చెప్తుంది. మాయాబీజం శ్రీం అనే బీజం జపించాడు. అంటే జపం చేసింది అమ్మ కోసం. అమ్మవారు ప్రత్యక్షం అవ్వకుండా ఇక్కడే అందరికీ అనుమానం. జపమేమో మాయాబీజం చేశాడంటారు, కానీ అమ్మవారు ప్రత్యక్షం కాకుండా ఈయనకి శివుడు ప్రత్యక్షం అయ్యాడంటారు. ఏమిటంటే నీకు ఏ కోరిక ఉంటే ఆ రూపంలోనే అమ్మ ప్రత్యక్షం అవుతుంది. అమ్మవారు ఎప్పుడు ఒకే రూపంతో ప్రత్యక్షం కాదు. ఈయనకి సంతాన వాంఛ ఉంది. సంతానం ఇవ్వవలసిన బాధ్యత శివుడిది. కృష్ణుడు కూడా పిల్లలు లేకపోతే శివుడి కోసం తపస్సు చేసినట్టుగా మనకి స్కాంద పురాణం చెబుతోంది కదా. అందువల్ల శివుడు ప్రత్యక్షమై, నాయన నీకు పిచ్చుకల జంటను చూడగానే సంసార వ్యామోహం కలిగింది. ఆ వ్యామోహం వల్ల నీకు కొడుకు పుడతాడు. నువ్వు ఇంటికి వెళ్ళి యజ్ఞం చేసుకో, కొద్ది రోజుల్లో నీకు సంతానం కలుగుతుంది అన్నాడు శివుడు. క్లుప్తంగా 2 ముక్కలో చెప్పేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ అందులోకి వెళ్తే ఈ కథ దెబ్బతినకూడదు కనుక. వెంటనే ఈయన మళ్ళీ సరస్వతీ నదీ తీరానికి వచ్చేసాడు. ఈ వరం సిద్ధించాలంటే యజ్ఞం చెయ్యాలి. అందుకని యజ్ఞం చేయడం మొదలెట్టాడు. అరణి అని వధిస్తున్నాడు. ఒక కర్రలో కర్ర పెట్టి గిర్రును తిప్పుతూ అందులో నుంచి వచ్చిన అగ్ని పుట్టించి ఆ అగ్నితోటి యజ్ఞం చెయ్యాలి అని అరణి వధన మొదలుపెట్టాడు. అప్పుడు ఆయనకు ఎదురుకుండా ఘురతాచి అని పేరు కలిగిన ఒక అప్సరస్సు ఉంది. అసలు పురాణాలు చదివితే కనీసం నేను లెక్కేస్తే ఇప్పటి వరకు 3.5 లక్షల పేర్లు వచ్చాయి 18 పురాణాల్లో. ఇంకెన్నున్నాయో కొంతవరకు లెక్కెడితే వచ్చిన పేరు మళ్ళీ రాకుండా 3.5 లక్షలు. వాటిని సక్రమంగా పిల్లలకు పెట్టుకుంటే చాలు. పనికిమాలిన పేర్లు పెట్టుకుని అక్కడి నుంచి లేనిపోయిన ఇబ్బంది పడటం కంటే అనమాట. అశ్రుత ఇలాంటి పేరు ఏమిటా పెద్ద పేర్లు పెట్టుకోవడం కర్మ. కాకపోతే వివేక్ అనే పేర్లు కడికి ఆ చేరిస్తే బాగుంటుందని ఈ మధ్యన ఆతో మొదలెడితే బాగుంటుంది అన్నట్టు ఎవడో ఒక ఆయన ఆ వివేక్ అని పేరు పెట్టాడుతో రాడు. బాగుంది, గొడవలేదు. అసలు ఇలా ఉండాలి పేర్లు అంటే. జీవితం అంతా ధన్యమైపోయారంటే రోజు హాయిగా నాన్న కొడుకు కూడా అవివేక్ అంటే అవివేక్ అని పిలుచుకుంటే జగత్తు ధన్యమైపోయింది. అందువల్ల కృతాచి అని ఒక అప్సరస పరమ సౌందర్యంతో ఉండేది. ఎంత అందంగా ఉండేదో. ఆవిడ్ని చూచాడు. ఈవిడ్ని పెళ్లి చేసుకుని నేను కూడా పిల్లవాడిని కంటే బాగుంటుందేమో అనిపించింది. మళ్ళీ అంతలోనే అప్సరసలు కదా, వీళ్ళకి నిలకడెక్కడుంది? కనీసం అమెరికాలో వాడైనా పెళ్లి చేసుకుంటే 6 నెలలైనా కాపురం చేస్తారేమో తెలియదు, కానీ ఈ అప్సరసలు నమ్మకూడదు అనుకుని మళ్ళీ అనుమానించాడు. అంటే ఊగిసలాడింది మనస్సు. అయ్యో డోలాందోళితం అంటారు మనస్సు. చాలా జాగ్రత్తగా అట్టే పెట్టాలి. అదుపులో పెట్టడమే సాధన. ఒక్క క్షణం కనుక అదుపులో పెట్టగలిగితే వాడు మోక్షం పొందుతాడు.
ఆ ఒక్క క్షణమే అదుపులో పెట్టలేకపోవటమే మాయా. మాయ అనగా యా, ఏది మా వద్దో అది కావాలనుకోవడమే. నిజానికి మాయ అంటే అది అంతరార్థం. వెనక నుంచి అర్థం చెప్పాలి. యా ఏదైతే మా వద్దనబడిందో అది కావాలని కోరుకోవడం. ఒరే నువ్వు ఇది వద్దురా అంటే అందులోకి వెళతాడు జీవి. అది మాయ. వద్దన్న పని గ్యారంటీగా చేస్తాడు. అటువైపు తలుపు తీయవద్దని బోర్డు పెడితే ఎందుకు తీయకూడదని అక్కడ తలుపే తీస్తాడు. అప్పటి నుంచి ఎప్పటిదాకా చరిత్ర చెబుతున్నది అది పురాణం. అందువల్ల ఈ కృతాచి లాంటి దాని జోలికి వెడితే నా జీవితం దండుగవుతుందేమో అని మళ్ళీ అనుమానం. ఇటు అటు ఊగుతున్నాడు. అంతలో ఆవిడకి కంగారు వచ్చింది. ఈయన శపిస్తాడేమోనని చిలుక రూపంలో కీచు బాచ్ అంటూ ఎగిరిపోయింది. ఆ చిలుకను చూస్తూ ఉండగానే ఈయన మనస్సు బాగా కామోద్రిక్తం అవటం వల్ల అమోఘమైన ఆయన రేతస్సు భూమి మీద పడిపోయింది. ఆ పడుతున్నప్పుడు కొంత ఈ అరణిలో పడిందట. యజ్ఞం కోసం నిప్పు కోసం అరణి వధిస్తూ ఉంటే అరణిలో ఈయన యొక్క అమోఘ రేతస్సు పడింది. ఈ రేతపాతమై అందులో పడి ఆయన తిప్పుతూనే ఉన్నాడు. ఆయనకి ఏం తెలియటల్లా. ఆ భ్రమలోంచి బయటకు వచ్చేసాడు. అదిగో ఆ అరణిలో నుంచి ఒక మహాపురుషుడు పుట్టుకొచ్చాడు. ఆయన శుకుడు. ఘృతాచిని చూడడం, ఆ ఘృతాచి చిలుక రూపంలో ఎగరడం, ఆ చిలుకను చూస్తూ ఉండగానే ఈయనకి రేతపాతం అవడం, అది కూడా అరణిలో పవిత్రమైన యజ్ఞం కోసం వాడే అరణిలో పడ్డం, అందులోంచి పుట్టడం వల్ల అగ్ని వంటి తేజస్సుతో చిలుక వంటి ఆకారంతో మహానుభావుడు ఈ సంసారానికి అతీతుడైన అవధూత స్వరూపుడైన సుఖయోగీంద్రుడు పుట్టాడు. పుట్టగానే ఆయన కోసం కృష్ణ జింక చర్మం పడింది, నల్ల జింక చర్మం, దండం పడింది. లౌకికంగా ఉపనయనం ఆయనకి ఎవరూ చేయలే. యజ్ఞోపవేతం పుట్టుకుతూ వచ్చేసింది ఆయనకి. మహాత్ములు అంటారు వారిని. అటువంటి వాడు నాన్నగారి దగ్గర ఏవో చదువుకోవలసినవి చదువుకుని, బృహస్పతి దగ్గర కూడా చదువుకుని, తండ్రి నాకేమీ వద్దు నేను వెళ్ళిపోతాను తపస్సుకు అన్నాడు. మా అబ్బాయిరా నీకోసం ఎంతో కలలు కన్నాను, ఎన్నో జపాలు చేశాను, నువ్వు కూడా పెళ్లి చేసుకుని ఓ మంచి సంపాదన సంపాదించి నన్ను వార్ధక్యంలో చూస్తావు అనుకుంటే అసలు పెళ్ళి వద్దు పెటాకు వద్దు వెళ్ళిపోతున్నావు ఏమిటి అన్నాడు. నాన్నగారు మీరు కూడా సంసారంలో పారేస్తున్నారా? అందరికీ భవబంధాలు వద్దని పురాణం చెబుతున్నారా? మీ అబ్బాయి దగ్గరకు వచ్చేసరికి మాత్రం సంసారంలో ప్రవేశించమంటున్నారా అన్నాడు. లేదురా, అప్పుడు జనక మహారాజు ఉండేవాడు. జనకుణ్ణి నేను యాచించి నీకు డబ్బు పట్టుకొస్తా, ఈ డబ్బుతో నువ్వు సుఖంగా ఉండు. మంచి పిల్ల ఒకతున్నది, ఆ పిల్లను కూడా చూసి పెట్టేశాను. నువ్వు పుట్టడానికి ముందే ఒక అమ్మాయిని చూసి అట్టే పెట్టా, ఆ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఎన్ని చెప్పినా వినలేదు. అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఆ వెళ్ళిపోతున్న ఆయన్ని చూచి వ్యాసుడు ఎంత ఏడ్చాడో తెలుసునండి. తండ్రి హృదయం అంటారు. 18 పురాణాలు బ్రహ్మసూత్రాలు ఇచ్చిన జ్ఞాని, అసలు వైరాగ్యం అంటే ఏమిటో లోకానికి చెప్పిన మహాత్ముడు. ఆయన కూడా యం ప్రవ్రజంతం అనుపేతం అపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూత హృదయం మునిం ఆనతోస్మి. లౌకికంగా అంటే జాతకర్మలు, ఉపనయనం ఇటువంటి సంస్కారాలకు అతీతుడై వెళ్ళిపోతున్నాడు మోక్షం కోసం శుకుడు. అలా వ్రజంతం అంటే వెళ్ళిపోతున్నవాడిని, ప్రవ్రజంతం అన్నాడు అంటే అతీతంగా వెళ్ళిపోతున్నాడు. మనం లోపలికి వస్తే రాక అంటాం, మహాత్ములు అలా అనం. వాళ్ళ రాక అది మామూలు రాక, ఒక గొప్ప ప్రవేశం అన్నమాట. విష్ణుమూర్తి భూమి మీదకి రావడానికి మనం పుట్టడానికి ఒకే అర్థం ఉంటుందా? మనది భవము పుట్టుక, ఆయనది అవతారం. అలాగే మానవులు వచ్చి కూర్చుంటే దీనిని వ్రజంతం అన్నారు, ఆయనది ప్రవ్రజంతము అన్నారు. మోక్షం కోసం వెళుతున్నాడు కనుక, ఉద్యోగానికో ఇంకో దానికో వెళ్ళలేదు కనుక ఆయన. అలా వెళ్ళిపోతున్న మహాత్ముడిని చూచి పుత్రేతి పుత్ర పుత్ర వెళ్ళిపోకు, నువ్వు లేకపోతే నేను ఉండలేను నాయనా అని కన్నీళ్లు కారుస్తూ, జుట్టు ఊడిపోతుంది, బట్ట ఊడిపోతుంది, అయినా పట్టించుకోలేదట. ఎంత దుఃఖమో ఆలోచించండి. ఆయన వెంటబడి ఏడుస్తూ పోయాడు. అయినా ఆయన పట్టించుకోకుండా హిమాలయాల్లో అదృశ్యమైపోయాడు. అప్పుడు జరిగింది ఏమిటి? పుత్ర పుత్ర అంటూ ఉంటే ఈ మాటలు అక్కడున్న కొండ గుహల్లోకి చెట్లలోకి వెళ్ళిపోయి అందులోంచి మళ్ళీ వెనక్కి వచ్చాయి. ప్రతిధ్వని అంటారు.
ఒక కొండ దగ్గరికి వెళ్ళి గుహ దగ్గర అరవండి, అందులోంచి శబ్దం బయటకు వస్తుంది, అది ప్రతిధ్వని. ఈ ప్రతిధ్వని ఎలా ఉందంటే, ఇంతవరకు నీ కుమారుడు ఒక్క రూపంతో ఉన్నాడు, ఇప్పుడు ఒక్క రూపంతో లేడు. ఈ చెట్లు పుట్టలతో ఉన్న మొత్తం భువన బ్రహ్మాండం అంతా వ్యాపించి ఇన్నిటి రూపములో నీకు సమాధానం ఇస్తున్నాడు. నీకు ఒక్కడు కావాలా? సర్వభూతమయుడు అంటే ప్రపంచమంతా వ్యాపించిన అంతటి విష్ణు స్వరూపుడు కావాలో ఆలోచించుకోరా అన్నట్లుగా అందులోంచి ఆయన శబ్దమే ప్రతిధ్వనిస్తోందిట. అది తరవోభినేదు అంటే. అటువంటి మహానుభావుడు సుఖయోగేంద్రుడు మనల్ని అనుగ్రహించాలి విధంగా. కానీ ఇంత ఘట్టంలో కూడా ఒక విచిత్రం తెలిసిన, అక్కడ కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాడు. మానస సరోవరంలో ఆకాశగంగా కొంచెం కొంచెం వచ్చి ప్రవహిస్తోంది. అక్కడ కొంతమంది అప్సరసలు ఆడవాళ్ళు దేవలోకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు, ఒక్క ఊర్వశి తిలోత్తమ ఈ ఇద్దరు అప్సరసలు కాదు, తక్కిన వాళ్ళంతా అప్సరసలు. ఏమిటంటే ఊర్వశి విష్ణువు తొడ నుంచి పుట్టింది, తిలోత్తమని బ్రహ్మ సృష్టించాడు. తక్కిన వాళ్ళంతా పాల సముద్రం చిలుకుతున్నప్పుడు లక్ష్మీదేవి కంటే ముందు పుట్టారు. అప్పంటే నీరు, అందులోంచి పుట్టారు కనుక సముద్రపు జలం నుంచి అప్సరసహ అన్నారు వాళ్ళని. అంటే నీటి నుంచి పుట్టిన వాళ్ళు. అంచేత ఎవరిని పెడితే వాళ్ళు అప్సరస అనకూడదు. అప్సరస అవ్వాలంటే మీరు కూడా పసిఫిక్ సముద్రం చిలికితే అందులోంచి పుట్టాలి. అలా పుడితే అప్సరసలో ఉందనాలి. అంచేత తక్కిన వాళ్ళు సుందరీమణులు అనాలన్నమాట. సరే, మొత్తం మీద ఈ ఇద్దరు తప్ప తక్కిన వాళ్ళంతా అక్కడ ఎవరూ రారు. అక్కడికి వచ్చినా వీరు కనపడరు కనుక నిర్భయంగా గుడ్డలు వెప్పదీసి హాయిగా స్నానం చేస్తున్నారు. అంటే ఈ మాత్రం బెత్తడి గుడ్డలు కూడా లేవు పాపవాడు. అలా స్నానం చేస్తున్నటువంటి వ్యవస్థలై ఉన్న స్త్రీలని ఈయన చూచాడు, వ్యాసుడిని చూచారు వాళ్ళు. ఒరే, మనలో మనం ఇంతకాలం ఎవరూ రారనుకుని స్నానం చేస్తున్నాం, వ్యాసుడు వస్తున్నాడు, లేవండి లేవండి బట్టలు కట్టండి అన్నారు వాళ్ళు. అంతా చకచక పైకి వచ్చేసి బట్టలు కట్టారు. ఇప్పుడు వ్యాసుడు కొడుకా ఏడుస్తున్నాడు కదా, అంత ఏడుపులో కూడా ఒక క్షణం ఆగిపోయి, అప్సరోభామినులారా నన్ను అవమానపరిచారు, మీకు ఇది న్యాయమా అన్నాడు. వాళ్ళు అన్నారు, మా బట్టలు మేము కట్టుకుంటే మీకు అవమానం ఏమిటండి అన్నారు. మేము ఎవరి బట్టలు కట్టాము? మా సొంత వస్త్రాలు కట్టుకున్నాం, మధ్యలో మీకు వచ్చిన అవమానం ఏమిటి అంటే, అవమానం కాకేమిటి, నా కళ్ళ ముందే మీ కళ్ళ ముందే నా కుమారుడు వెళ్ళాడు, నా కొడుకు యువకుడు, అందగాడు, పైగా దిగంబరుడు, శుకుడు ఎప్పుడు గోచీగుడ్డ కూడా ధరించాడు. అటువంటి వాడు వెడితే మీరు వస్త్రాలు ధరించలేదు. ఆ వెనుకే వస్తున్న నేను ముసలాండి, రిటైర్ అయిపోయినవాడిని, గడ్డాలు వేసాలు నెరిసిపోయినవాడిని, నన్ను చూచి బట్టలు కట్టారు అంటే నాలో మీకేదో దుర్బుద్ధి కనపడింది, నా కుమారుడిలో కనపడలేదు. నా కొడుకుని చూచి బట్టలు కట్టని మీరు నన్ను చూచి ఎందుకు వస్త్రాలు ధరించారు అంటే అందులో సందేహం ఏముందన్నారు వాళ్ళు. మీరు అన్నది నిజమేనండి, నీ కుమారుడికి ఈ సృష్టిలో స్త్రీ పురుష నపుంసక జంతు పక్షి భేదం లేదు. ఎవరిని చూసినా ఆయనకు అందులో అమ్మవారే దేవతలే కనపడతారు. అందరినీ పరబ్రహ్మ స్వరూపంగా చూడగలట ఆయన. మనం ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి ఎవరో మనకు అర్థమవుతుంది, ఈ వ్యక్తికి ఈ పేరుంది, ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు అంటాం. ఎదురుగుండా కూర్చున్నవాడు రామకృష్ణో లేకపోతే హరిశాస్త్రి గారో మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ అలా కాదట, ఆయనకి ఎవరిని చూసినా అందరిలోనూ భగవంతుడే కనపడతాడు. కానీ వ్యాస, నీలో ఆడ మగ భేదం కామం కురతం ఇంకా పూర్తిగా పోలా, అంతటి సాధకుడివి నువ్వు కావు. అందువల్ల నీ వల్ల ఎందుకైనా ముప్పు ఉంటుందేమోనని మేము బట్టలు కట్టాం అన్నారు. ఇప్పుడు ఈయనకి ఆనందము దుఃఖము రెండూ కలిగాయి. ఆనందం ఏమిటి, నాకంటే నా కుమారుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, ఆయన అంత గొప్పవాడు, అటువంటి కొడుకుని కనడం అదృష్టం, అంతటి స్థాయికి ఇంకా నేను వెళ్ళలేకపోయానని దుఃఖం, అంతటి గొప్పవాడు నా దగ్గర లేకుండా మాయమైపోయాడే అని రెండవ బాధ. ఇన్ని బాధలు కలిగి చివరికి ఆయన కుమారుడు అదృశ్యమైపోతే శివుడు ప్రత్యక్షమై, నువ్వు ఎంత గింజుకున్నా నీ కుమారుడు నీకు మళ్ళీ దర్శనం ఇవ్వడు, కానీ నీ పక్కన నీ కొడుకు నీడ పడుతూ ఉంటుంది, ఆ ఛాయాసుకుడిని చూసి సంతోషించు. నీ కొడుకు ఉన్నట్టే కదా, పక్కన ఓ ఫోటో పెట్టుకున్నట్టుగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ముందు నీ కుమారుడు సూర్యుడి కాంతిలో నీ నీడబడినట్టుగా నీ పక్కనే పడుతూ ఉంటాడు, అతన్ని చూసి సంతోషించు అన్నట్టు. సర్లే, కనీసం ఛాయాసుకుడైనా దొరికాడు అనుకుని సంతోషంగా వెనక్కి వచ్చాడు. ఆ తరువాత ఈ భాగవతం నా కుమారుణ్ణి పూర్తిగా అందులో నిష్ణాతుడిని చేసి వాడికి ఇవ్వాలి అనుకున్నాడు. ఈ కొడుకు మీద ప్రేమ పోదు కదా, ఈ కొడుకుని రప్పించడానికి ఆయన చేసిన చమత్కారం తెలిసిన ఒక ఇద్దరు శిష్యుల్ని పిలిచాడు.
భాగవతంలో దశమస్కంధంలో బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడిని పరీక్షించిన ఘట్టం అవుతుంది. కృష్ణుడికి 5 ఏళ్ల వయస్సులో. వీలుంటే ఈ 7 రోజుల్లో ఓ రోజు ఆ ఘట్టం చెప్పుకుందాం. అపూర్వ ఘట్టం అన్నమాట అది. ఆ బ్రహ్మదేవుడు కృష్ణుడిని పరీక్షించిన ఘట్టంలో బ్రహ్మగారు పశ్చాత్తాపంతో కృష్ణుడిని స్తోత్రం చేశాడు. ఆ శ్లోకాలన్నీ అద్భుత శ్లోకాలు. ఆ శ్లోకాలన్నీ శిష్యులిద్దరి చేత కంఠస్థం చేయించి, ఒరే మీ ఇద్దరు హిమాలయ పర్వతాల్లో నా కుమారుడు అదృశ్యమైన ఒక స్థలం చూపిస్తాను, అక్కడికి వెళ్ళి ఈ శ్లోకాలని చదివి వచ్చేయండి. ఎవరు కనిపించినా కనిపించకపోయినా ఈ శ్లోకాలు మీరు చదివి వచ్చేయండి మీ దారిని మీరు అన్నారు. వీళ్ళు వెళ్ళి అద్భుతమైన నౌమీడ్యతే ప్రభపుషే తడిదంబరాయ గుంజావతంస పరిపించల సన్ముఖాయ వన్యస్రజే కవళ వేత్ర విషాణ వేడు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ. ఈ శ్లోకాలు చదివాడు. ఈ శ్లోకాలన్నీ పూర్తయ్యాయి. టక్కన ప్రత్యక్షమయ్యాడు శుకుడు. అపూర్వ భావాలు. శ్రీకృష్ణ పరమాత్మని ఎంత అందంగా వర్ణించిన వారెవరూ లేరు. గుణరూప కర్మములు లేని నిర్గుణ పరబ్రహ్మాన్ని నేను ఎంతకాలం ధ్యానించాను. ఇప్పుడు మీరు శ్రీకృష్ణుడిని సగుణ రూపంతో నా ముందు నిలబెట్టారు. ఈ శ్లోకాలు నన్ను ఆకర్షించి మీకోసం మళ్ళీ నేను రూపంతో ప్రత్యక్షమయ్యాను. ఈ శ్లోకాలన్నీ వినిపించండి, ఎవరి దగ్గర ఉన్నాయి ఈ శ్లోకాలు అన్నాడు ఆయన. వాళ్ళు అన్నారు, మీ నాన్నగారి దగ్గర మొత్తం భాగవతం అంతా ఉందయ్యా పుస్తకం. మేము 4 శ్లోకాలే చదివాం, ఆయన ఈ 4 నేర్పారు. నీకు భాగవతం వినాలని ఉందనుకో, మళ్ళీ మీ నాన్నగారి దగ్గరకు వచ్చి వినయంగా కూర్చుని వినివెళ్ళు అన్నారట. కొడుకుని నడిపించడానికి ఆయన వేసిన గొప్ప ప్రణాళిక, ప్లాన్ అన్నమాట. 7 రోజులు ఈ పురాణం చెప్పాలి. ఈ పురాణం వినడానికి గ్యారంటీగా వస్తాడు శుకుడు. ఇలాంటి అవధూత కూడా వచ్చాడంటే భాగవతం ఎంత గొప్పదో ఆలోచించండి. కోరికలు ఉన్నవాళ్ళు వచ్చారంటే పెద్ద ఆశ్చర్యం కాదు. ఏ కోరిక లేకుండా మోక్షానికి వెళ్ళిపోయిన వాడిని కూడా వెనక్కి భూమికి రప్పించగలిగే శక్తి ఒక్క భాగవతమునకి ఉంది. కొద్దిగా పెంచరా టోన్ దీన్ని మైకి. భాగవతం కోసం ఏదైనా చేస్తానన్నాడు ఆయన. వెంటనే వీళ్ళతో వచ్చేసాడు. ఎలా వచ్చాడో తెలిసిన, ఆవు వెంట దూడ వచ్చినట్టు వచ్చేసాడు ఆయన. అది వ్యాసుల వారు చెప్పిన మాట. గోవు వెంట తగులు కోడి భంగి అన్నారు పోతన గారి అనువాదంలో. ఆవు వస్తూ ఉంటే ఆవుని విడిచిపెట్టలేక కోడి దూడ వచ్చినట్టుగా వచ్చేసారు. వచ్చి తండ్రి దగ్గర నమస్కారం చేసి ఆయన ఆశీర్వచనం పుచ్చుకొని కూర్చుని, నాన్నగారు భాగవతం వినిపించండి అనగానే, అమ్మాయ ఈ వంకతో ఇంకో 7 రోజులు మా అబ్బాయిని మళ్ళీ అట్టే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నా ఒంటి వాటి సరదా కోసం వచ్చి ఉండాడంటే పొరపాటున ఉండలేడు ఒక క్షణం కూడా. అందులో అస్సలు ఉండలేదు నేనైతే. కానీ భాగవతం అనగానే టక్కన వెరిగి చూస్తాను లేదా సప్తాహం. ఎందుకంటే ఈ వంకతో మీకు చెప్పడం కాదు, చెప్పడం అనే వంకతో ఇంకోసారి నేను తలుచుకుంటున్నాను పరమాత్మని. నాకు ఆనందం ఎప్పుడు అంతే. పురాణం చెబుతున్నాననే అహంకారం కాదు. ఈ పురాణం ఇంకోసారి చెబుతున్నాం అంటే ఇంకోసారి భాగవతం చదువుతున్నాం. అదే ఇంటి దగ్గర కూర్చుంటే ఇంకోసారి చదువుతానో లేదో నాకు తెలియదు. కానీ మీలాంటి జ్ఞానులు కూర్చునుంటే మీకు చెప్పడం వంకతో ఈ భాగవత శ్లోకాలు తెలుసుకుని నా జీవితం చరితార్థం చేసుకోవచ్చు. శుకుడి కోరిక అది. శుకుడికి చెప్పడం వంకతో కొడుకుని చూడొచ్చని ఆయన కోరిక. భాగవతము చెబుతున్నాను, కొడుక్కి చెబుతున్నాను, అవధూతను చూస్తున్నాను. ఆయన కోరిక నిర్గుణ పరబ్రహ్మాన్ని సగుణ పరబ్రహ్మాన్ని మిళితం చేసిన భాగవత కథ వినొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వార్థం. రెండింటి యొక్క స్వార్థము చివరికి పరమార్థం. ఇప్పుడు వ్యాసుడు ఆయన్ని కూర్చోబెట్టి 7 రోజుల పాటు భాగవతం చెప్పాడు. ఒక నియమం పెట్టాడు. గురుదక్షిణ ఇస్తేనే కదా ఏదైనా చెప్పాలి. భాగవతం చెప్పుతున్నందుకు నువ్వు నాకు గురుదక్షిణ ఇయ్యి అన్నట్టు మళ్ళీ వెలిపెట్టాడు ఆయన. కోరుకోండి నాన్నగారు ఏదైనా ఇస్తానన్నాడు ఆయన. ఒక్క సంసారంలో ప్రవేశించడం తప్ప. మళ్ళీ లేదా ఈయన మళ్ళీ ఫలానా పిల్లలు చూశానని అంటగడతాడేమో, అదో భయం ఉంది కదా. అందుకని అంటే అది నేను అడగను. ఈ భాగవతాన్ని ఎవరు నిన్ను అడిగినా వాళ్ళకి చెప్పు. ప్రాణాపాయ స్థితిలో ఉండి మోక్షం కావాలనుకున్న వాడికి చెప్పు. అంటే ఏమిటి కోరిక? చెప్పడానికి ఈయన మళ్ళీ వస్తాడు. వస్తే ఈయన చూడవచ్చు, కొడుకుని చూడడం కోసం. అదైతే తప్పక చేస్తాను నాన్నగారు అన్నాడు ఆయన. అంతే. శుకుడు దాన్ని నేర్చుకుని అదృశ్యమైపోయాడు. ఆయన మళ్ళీ చెప్పాలంటే ఆయనకి తగిన శిష్యుడు దొరకాలి.
భాగవతానికి మాత్రం చెప్పేవాడికి ఎంత అర్హత ఉందో వినేవాడికి కూడా అర్హత కావాలి. అర్హత ఏమిటంటే భక్తి, వైరాగ్యం. ఈ రెండిట్లో ఏదున్నా పర్వాలా. ఇందులో వైరాగ్యం అంత తేలిక కాదు, రమ్మన్నా రాదు. వైరాగ్యం అంటే అమెరికారం మనం ఎలాగో, కనీసం భక్తి ఉండాలి గ్యారంటీగా. భక్తి ఉంది అని నేను నమ్ముతున్నాను మీకు. లేకపోతే మీరు ఎందుకు వస్తారు నాకంటే అన్న మాట ప్రకారంగా 5 నిమిషాల ముందు? ఒకవేళ కనబడకపోతే నాకు చెప్తాను వచ్చినట్టు, ఎవరైనా కొంచెం లేటుగా వచ్చిన వాళ్ళు. అంచేత మొత్తం మీద భక్తి ప్రకాండ స్థితికి వెళ్ళినటువంటి వారికి వినిపించాలి. వినిపిస్తే ఈ వంకతోటి ఇంకో 7 రోజులు రావచ్చు. ఆయనకు దొరికాడు 2వ శిష్యుడు, అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు దొరికాడు. పాండవులు మహాప్రస్థానానికి వెళ్ళిపోతూ స్వర్గానికి వెళ్లే ముందు ఆఖరి ప్రయాణాన్ని మహాప్రస్థానం అంటారు, గుర్తుపెట్టుకోండి. మహాప్రస్థానం అనే శబ్దానికి చావడానికి ముందు చేసే ప్రయాణం, లాస్ట్ అండ్ ఫైనల్ డెస్టినేషన్ అన్నమాట. వాడు వెళ్లే ముందు పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసి వెళ్ళారు. ఈ పరీక్షిత్తు అభిమన్యునికి ఉత్తరకి పుట్టినవాడు. కడుపులో ఉండగానే అశ్వత్థామ వేసిన బ్రహ్మశిరం అనే అస్త్రం వల్ల చచ్చిపోయాడు. శ్రీమన్నారాయణుడు మళ్ళీ తన కుడికాలు బొట్టన వేలు అతని బొడ్డు మీద పెట్టి చైతన్యాన్ని కలిగించాడు. అందుకని ఇప్పటికి కూడా పిల్లలు ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే చిన్నపిల్లల్ని చాలా కాలం క్రితం వరకు, 5000 సంవత్సరాల క్రితం వరకు విష్ణుమూర్తి ఆలయానికి తీసుకెళ్ళేవారు. గుర్తుపెట్టుకోండి, 8 ఏళ్లలోపు పిల్లలకి ప్రాణాపాయ స్థితి వస్తే ఏదైనా విష్ణు ఆలయానికి తీసుకెళ్ళండి, ఏ సత్యనారాయణ స్వామికో. అప్పుడు ఈ పిల్లవాడిని విష్ణు పాదాల దగ్గర బోర్లా పడుకోబెడితే ఈ కుర్రవాడు గ్యారంటీగా బ్రతుకుతాడు అని ఆగమశాస్త్రం మంత్ర నియమం, భాగవతాది పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే శ్రీమన్నారాయణుడు తన బొటన వేలు అభిమన్యుపుత్రుడైన పరీక్షిత్తు నాభి మీద బొడ్డు మీద అలా పెట్టి బతికించాడు. భగవంతుడు తన బొటన వేలుతో చైతన్యాన్ని ఇస్తాడు. ఇంకా ఈ గండం గడవదు పిల్లవాడికి, వీడు చచ్చిపోతాడు అన్నంత స్థితి వస్తే వెంటనే పట్టుకొచ్చేయాలి విగ్రహం దగ్గరికి, స్వామి దగ్గరికి. ఆ పాదాల మీద ఈ పిల్లవాడిని పెట్టామంటే వాడికి చైతన్యం వస్తుంది, బ్రతుకుతాడు. బతకడంలో కూడా మళ్ళీ కనీసం 60 ఏళ్ళు బతుకుతాడు. అందులో ఏం ఢోకాలేదు. ఒకవేళ ప్రాణం విడిచిపెడితే దానివల్ల కూడా లోకానికి ఏదో మేలు చేకూరుతుంది అన్నారు. అటువంటి మహాత్ముడు శ్రీమన్నారాయణ కటాక్షంతో బతికాడు పరీక్షిత్తు. ఆ పరీక్షిత్తు ధర్మం 4 పాదాల నిలబెడుతూ హస్తినాపుర సింహాసనాన్ని పరిపాలించాడు. ఒక రోజున ఆయన అడవికి వేటకు వెళ్ళాడు. ఆ పూట అద్భుతమైన వేట చేశాడు. కోదండం పుచ్చుకుని వేదండపురాధీశుడు ఏ దండకి పోనివ్వకుండా ఈ వేదండాది మృగాలని, ఏరుగు మొదలైన జంతువుల్ని వేటాడాడు. అప్పుడు ఎదురుగుండా ఒక ఆవు, ఒక ఆబోతు కనపడ్డాయి. పాపం ఆబోతు బక్క చిక్కిపోయింది, 3 కాళ్ళు విరిగి ఉన్నాయి, ఇంకొక కాలు ఉంది, కన్నీళ్ళు అలా కాలుస్తోంది. దాని పక్కనే బాగా ఎండిపోయిన ఆవు అన్నమాట. ఇంకా పాలిచ్చే స్థితిలో లేకుండా ఒట్టిపోయిన గోవులు ఉంటాయి చూడండి, అటువంటి ఆవు ఒకటి, అది కూడా తిండి లేక చిక్కిపోయి ఉంది. ఈ ఆవు ఆవుబోతు పరస్పరం మాట్లాడుకుంటున్నాయి. అందులో ఆవుని చూసి ఆవుబోతుంది, ఏమ్మా కృష్ణుడు ఉన్నంతకాలం ఎంతో బలంగా ఉన్నావు, అందరినీ ఆనంద పెట్టావు, ఇవాళ నీ స్థితిలా వచ్చింది, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావంటే, నేను ఎందుకు ఏడుస్తున్నాను, నీచులు నన్ను పరిపాలిస్తారని ఏడుస్తున్నాను. కానీ నీ పరిస్థితి చూడు, పూర్వం కృష్ణుడు ఉన్నప్పుడు నీకు 4 కాళ్ళు ఉండేవి, ఇప్పుడు 1 కాలుతో నడుస్తున్నావు అని ఈ 2 పరస్పరం సంభాషించుకుంటున్నాయి. ఎంతలో ఎక్కడి నుంచో వచ్చేసాడు ఒకడు, మంచి బలంగా ఉన్నాడు, పిక్క బలంతో ఉన్నాడు, చేతిలో దుడ్డుకర్ర ఉంది, కిరీటం పెట్టుకున్నాడు, మహారాజ వేషంలో ఉన్నాడు. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమును కాలక్రోధుడు చండహస్తుడు నృపాకారుండు శూద్రుండు జంఘాలుండొక్కడు క్రూరుడు ఆసురగతి కారుణ్య నిర్ముక్తుడై నేలంగోలగదన్నె పంచి తెల్లగా నిర్ఘాత పాదాగతి. కైలాస పర్వతమా అన్నంత ఎత్తుగా ఉంది నిజానికి గంభీరమైన ఆబోతు. ఆ ఆబోతు చిన్నది కాదు, అంత ఎత్తు ఉంది, తెల్లగా ఉంది కనుక కైలాస పర్వతంలో ఉందట. పాపం చాలా గంభీరంగానూ ఉంది. గంభీరం అంటే దాని మనస్సు ఎవరికీ తెలియదు అనమాట. ఒక వ్యక్తి మనస్సులో ఏముందో మనకి తెలియకపోతే వాణ్ణి గంభీరుడు అంటారు. మాట్లాడకుండా బిగుసుకుపోయినవాడు కాదు, బిగుసుకుపోతే మోగవాడు. ఆ వ్యక్తిలో ఏ అభిప్రాయం ఉందో మనకి తెలియటంలా, చెప్పడం మనం గ్రహించలేము.
అలాగ ఒక వ్యక్తిలో ఉన్న ఆలోచన కానీ ఊహ కానీ మనకి తెలియకపోతే ఆ వ్యక్తిని గంభీరుడు అంటారు, గుర్తుపెట్టుకోండి. అలాగ ఉన్నదట ఒక ఆబోతు. ఆ ఆబోతుని శూద్రాకారుడు, క్రూరుడు, నీచుడు, పరుషమైన మాటలు మాట్లాడుతూ బండబూతులు తిడుతున్నటువంటి వాడు, కిరీటం పెట్టుకున్నవాడు, నల్లగా ఉన్నాడు. ఒకడు చేతిలో దుడ్డు కర్ర పుచ్చుకుని ఎగిరెగిరి తన్నాడు, దాన్ని కర్రతో కొట్టేస్తున్నాడు. పాపం అది కింద పడిపోయింది. పంచి తెల్లగా మూత్ర విసర్జన చేసేస్తుంది మాటికి. దాన్ని తన్నాడు. దాన్ని ఒక్కదాన్నేనా, ఏదో ఆబోతుని మగదాన్ని తన్నాడంటే అర్థమైంది, పక్కన ఆవు మీద పడ్డాడు ఈ పట్టు. ఆలోలాంగణ అశ్రుపూర్ణ కణజాలాంబ పరీవాగ. వణికిపోతోంది, కన్నీళ్లు కారుస్తోంది, పేగులు బయటకు వచ్చేసాయి అన్నట్టుగా ఉంది, ఎముకలు కనపడుతున్నాయి. అలా చిక్కిపోయి పక్కనే ఉంది ఆవు. అసలు గోవును చూస్తూ చూస్తూ ఎవరైనా తన్నగలడా? పరమ క్రూరుడు తప్ప. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. ఆవు శరీరంలో 14 లోకాలు ఉన్నాయి కాబట్టి గోవుని పూజించాలి. గోమయం యమునా సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభ క్షీరంతస్యాంతు గంగా వై కిం పవిత్రమతః పరం అని స్కాంద పురాణంలో బ్రహ్మదేవుడు కాశీఖండంలో చెప్పాడు. ఆవు పేడంటే యమునా నది. యమునా నది స్నానం మీకు చెయ్యాలని కోరికుందనుకోండి, రోజు ఇంత పేడ తీసుకుని ఒంటికి పూసుకుని నెత్తి మీద పెట్టుకుని స్నానం చేసేస్తే ఆవు పేడ, ఆ పూట మీకు యమునా స్నానం వచ్చినట్టు. యమునా నది పుష్కరాలకు వెళ్ళలేని వాడికి ఇది సూక్ష్మధర్మంగా కాశీఖండంలో చెప్పారు. అందుకని అంత గొప్పతనం. ఆవు పేడ ఎంత రాసుకుని వెంటనే స్నానం చేసేస్తే దానివల్ల లాభం కూడా, ఒంటికి ఉన్న చెడువులు రోగాలు పోతాయి. గోమూత్రం నర్మదా శుభ. ఆవు మూత్రంకి నర్మదా నది జలమే. ఒకేసారి యమునా నదిలో నర్మదా నదిలో కూడా స్నానం చేయాలనుకుంటే ఒంటికి ఇంత ఆవు మూత్రం రాసుకుని ఇంత ఆవు పేడ రాసుకుని వెంటనే స్నానం చేసేసి శుభ్రంగా టబ్లో కూర్చున్నారంటే జబ్బులన్నీ పోతాయి. ఏకకాలంలో నర్మదా యమునా స్నానం చేసిన పుణ్యము వస్తుంది. ఇక క్షీరంతస్యాంతు గంగావై, దాని పాలు గంగానది. గంగానదికి దాని పాలుకి తేడా లేదు. అందుకే రోజు ఆవు పాలు తాగితే నిత్య గంగాజల పానం చేసిన పుణ్యం లభిస్తుంది. వాడి శరీరంలో శంఖాలు చక్రాలు తయారవుతాయి. చచ్చిపోయాక వాడి ఎముకల్లో గుర్తులు ఉంటాయని చెప్పారు. మీకు చూడండి, స్వయంగా ద్వారకాఖండంలో ఉంటుంది ఈ మాట. భాగవతంలో అందుకే చెప్పారు, ఎవరైనా చచ్చిపోయాక వాడికి మోక్షం రావాలంటే వాడు ఒకటే ఒక మార్గం, రోజు ఆవు పాలు అన్నమాట. తాగితే కొంతకాలానికి వాడి ఎముకల్లో శంఖచక్రాలు అయిపోతాయి. ఆ ఎముకల లోపల ఉన్న పక్కటి ఎముకల్లో ఆ గుర్తులు వస్తాయి. అంతటి పవిత్రమైనది ఆవు పాలంటే. గంగానది స్నానం చెయ్యాలండి మేము అనుకుంటున్నాం రోజు, కానీ గంగకి ఏం పెడతాం, గంగవాడ దేవుడికి ఇంట్లో టప్పు స్నానమే చేస్తున్నాం అనుకున్న వాళ్ళు ఈ ఆవు పాలు కాసి నెత్తి మీద చల్లుకుని ఒంటికి పూసుకుని వెంటనే స్నానం చేసేస్తే వీడు నిత్య గంగా స్నాన ఫలితం పొందుతాడు. క్షీరం తస్యాంతు గంగావై అని ప్రమాణం కనుక. అందుకే కిం పవిత్రమతః పరం. ఆవు కంటే పవిత్రం ఇంకేమున్నది? ఎందుకంటే ఇన్ని లక్షణాలు ఉన్నాయి కనుక. ఆవులో ఉన్న 3 వస్తువులలో 3 నదులు కనపడుతున్నాయే, ఇంకా శరీరంలో ఎన్ని లోకాలు ఉన్నాయో ఆలోచించండి. కొమ్ములు మొదలుకొని గిట్టల వరకు వాటి ధూళితో సహితంగా సమస్త లోకాలు, సకల దేవతలు, సుర సిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులన్నీ ఏకకాలంలో గోవులోని ప్రతి కణములోనూ ఉంటారు. అందుకనే గోవు కంటే పవిత్రమైన వస్తువు లేదు. చూస్తూ చూస్తూ దాన్ని తన్నకూడదు, దానికి ఎంగిలి పెట్టకూడదని నియమం. ఇంట్లో అన్నం మిగిలిపోతే పెట్టేవారు కాదు, అందుకే కొత్త అన్నం పెట్టేవారు. అంతేగాని కుడితి కదా అని అందులో వారేయకూడదు. పనికి మారిన మన ఎంగిలి మెతుకులు, అది మహాదోషం అన్నారు. ఇంటికి వచ్చిన పౌరాణికుడికి మనం అన్నం తినేశాక గిన్నెలో మిగిలిపోయిన అన్నం పెట్టినా, వారం క్రితం నిరవ పదార్థాలు పెట్టినా ఎంత పాపం వస్తుందో ఆవుకి ఎంగిలి పెడితే అంత పాపం వస్తుందన్నారు. అందుకని ఇంటికి పిలిచేటప్పుడు ఒక ఆవిడ వంకాయ కూరేసి పెట్టింది. వెంటనే నాకు అనుమానం వచ్చింది. కిందటి వారం ఆవిడ ఇంటికి వెళ్ళాను, ఈ వారం వెళ్ళాను. కిందటి వారం వంకాయ కూర చాలా రుచిగా ఉంది, ఈ వారం ఎలా ఉంది అంటే ఆ కూరే కదండి ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వేరు చేసి పెట్టకూడదు, కొంచెం తాజాగా పెట్టాలన్నమాట. అలాంటి పాపాలు గోవుని తన్నడం ఇవన్నీ మహాదోషాలు. వాటికి ఎంగిలి కూడా పెట్టకూడదు. అటువంటిది గోవుని పరీక్షిత్తు చూస్తూ ఉండగా తన్నాడు. కన్నీళ్లు కాలుస్తోంది. పైగా అది దూడ చచ్చిపోయిందిట. అజీవవత్స, చచ్చిపోయిన దూడ కలిగిందని. ఉదయ దుఃఖాన్వితం, అంతకంతకీ దుఃఖం పుట్టి పెరిగిపోతోంది దానిలో. ఘర్మకీలాల పూరిత దేహ
చెమటలా కారిపోతుంది పాపం. అటువంటి దానిని మొదవునొల్లంఘించి తన్నెంబడిన్, ఆ ఆవుని ఎగిరి ఎగిరి తన్నడం మొదలెట్టాడు. ఇంకా పరీక్షిత్తుకి ఆగ్రహం కలిగింది, కోపం తట్టుకోలేకపోయాడు. ఎంత శాంతంగా ఉంటాడో అంత కోపం తెచ్చుకుంటాడు ఆయన. తప్పు చేసినప్పుడు అవతల వ్యక్తిని శిక్షించడానికి కోపం తెచ్చుకోకపోతే వాడు బ్రతికినా చచ్చిన వాడితో సమానం. మన ఎదురుగుండా అధర్మం జరుగుతోంది, ఆ ధర్మాన్ని చూసి మనం పట్టించుకోకుండా పెడితే మనం బతకడం దండగట. మనలాంటి వాడిని ఏమంటారు అప్పుడు? జీవచ్ఛవము. జీవత్ అంటే కదులుతున్న ప్రాణమున్న శవం. ప్రాణం ఉంది కానీ వీడి శవం. అందుకని జీవత్ ప్లస్ శవము జీవచ్ఛవము అన్నమాట. అలాంటి బతుకు బతికినా ఒకటే, బతకపోయినా ఒకటి. అందులో ఆయన మహారాజు, ధర్మరాజు తర్వాత ధర్మరాజు లాంటి వాడు. ఆయన ఎదురుగుండా గోవులను హింసిస్తూ ఉంటే తట్టుకోలేక కోదండాన్ని ఒక్కసారి టింగ్ టింగ్ అని సజ్జం చేసి ఆ తర్వాత ముందుకు వచ్చాడు. ఒరే ఎవడవరాను బాగు, నా ఎదురుగుండా ఆవుని తన్నుతున్నావా అంటే ఈ పరీక్షిత్తు చచ్చిపోయాడు అనుకుంటున్నావట. అర్జున కీర్తి సమేతుడు నిర్జరవర కీర్తి సముడు, అర్జునుడి కీర్తి పొందిన వాడిని నేను. అర్జునుడు అంటే ఆయనకి చాలా ఇష్టం. మా తాతగారు అర్జునుడు ఎటువంటి వాడు అటువంటి వాడిని నేను. దేవతలకి కూడా అజేయుణ్ణి. అటువంటిది నా ఎదురుగుండా ఈ గోవుల్ని తన్నుతున్నావు. ఎప్పుడైనా మనం ఒక జంతువుని కొట్టాలంటే ఒక కారణం ఉండాలట. ఏ కుక్కో వచ్చి కలుస్తుంది మనని, జీవహింస చేయకూడదని దాన్ని పట్టించుకోకుండా ఉంటే మనం చచ్చిపోతాం. అప్పుడు చెప్పేటోడు కొడితే చెప్పుతో కొడితే వదిలేస్తుందంటో. అందుకని కుక్క కాటుకు చెప్పుదే బట్టి కుక్కని కొట్టమని. ఈ మధ్యన వాడు కుక్క కరవగానే దెబ్బ మీద కొట్టుకున్నాడు. అసలే దెబ్బ, ఇంకో దెబ్బ. అది కాదు కుక్క కాటుకు చెప్పుదే బట్టి. కుక్క కరిచేటప్పుడు అది పెక్క పట్టుకుంటుంది అన్నప్పుడు చెప్పుతో కొడితే మాత్రం ఎందుకో పారిపోతుంది. ఈసారి చూడండి కావాలంటే. అలాగే కుక్కను కనిపించుకోకండి కావాలి. అది ఆనందం పెక్క పట్టుకుంటున్నప్పుడు చెప్పుతో దెబ్బ కొట్టి గంటాలన్నమాట. ఏదైనా ఒక జంతువు మన మీదకు వస్తూ ఉంటే దాన్ని శిక్షించాలి, మనం రక్షించుకోవాలి. ఏ ఆబోతో మన మీదకి వస్తుంది అనుకోండి, అప్పుడు కర్రతో బెదిరించుకోట్టు. కానీ అసలు అది నీ దగ్గరికే రాలేదు. నిన్ను కొమ్ముల జమ్మెనో, నిన్నేమైనా కొమ్ములతో పొడిచిందా? కదిసెనో పొని నీ దగ్గరకు వచ్చిందా? నిర్భీతి ఈ గోవులం తన్నన్ కారణమేమి? మద్భుజ సనాథక్షోణిని వేళలందు నేరమ్ములు చేయరాదెరుగవా? ధూర్తత్వమును భూమి భృత్సన్నాఘంబున నర్చెదెవ్వడవు నిన్ శాసించదవు దుర్మతి. వరి దుష్టబుద్ధి, ఈ గోవుల్ని ఎందుకు తన్నుతున్నావు? కనీసం నీ దగ్గరకు వచ్చాయా? ఎంత నిర్భయంగా నా రాజ్యంలో అధర్మం జరుగుతుంటే నేను చూసుకోకుండా ఊరుకుంటున్నాను, కళ్ళు మూసుకుంటున్నాను అన్నమాట. నేను అసలు పాపం నాది. ఏ రాజు పరిపాలనలో అధర్మం పెరుగుతుందో ఆ రాజు బ్రతికిన చచ్చిన శవంతో సమానం. అసలు పాపం వాడిదట. అందుకని రాజు బాగుండాలి. నా రాజ్యంలో ఏదో తేడా వచ్చింది, శాసనాన్ని అతిక్రమిస్తున్నావు. నా భుజ పరాక్రమంతో పరిపాలిస్తున్న ఈ 7 సప్తాహ ద్వీపాల మధ్యలో ఉన్న భూమిలో ఎవడు అధర్మం చెయ్యకూడదు. గోబ్రాహ్మణులకి హింస జరగకూడదు, అనవసరంగా సాధు జంతువుల్ని పీడించకూడదు. అందరూ ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేసుకోవాలి, దొంగతనాలు పనికిరావని నేను చాటించాను. ఏదో బాగా జరుగుతుంది అనుకున్నాను ఇంతకాలం నా శాసనం. అబ్బో నువ్వెవడో మహారాజ వేషంతో ఈ ఆవుల్ని తంతున్నావు. ఒరే ఇప్పుడే నిన్ను శిక్షిస్తున్నాను. శాసించడం అంటే శిక్షించడం అన్నమాట. నిన్ను ఇప్పుడే పట్టుకుని శిక్షించి జైల్లో పెడతారు, లేదా నిన్ను చంపేస్తాను. దాంతో జనం అంతా భయపడతారు. అసలు గట్టిగా దండన ఉండాలి. రాజుగారి దండన ఉంది అని భయపడిన ప్రజలు తప్పు చేయడానికి భయపడతారన్నమాట. ఈ వ్యక్తి వాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు, వాడికి శిక్ష ఉండదు అనుకుంటే పక్కవాడు కూడా వాడు అలా పెడుతున్నాడుగా మనం ఎందుకు వెళ్ళకూడదు అనుకుంటాడు. పక్కవాడు 90 కిలోమీటర్లు 90 మైళ్ళు పెడితే మనం ఎందుకు వెళ్ళకూడదు అనిపిస్తుంది. మనకి 300 టికెట్ ఇస్తే అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ బకెట్ అంతాడు వీడు వెళ్ళి. కాబట్టి టక్కన పడిపోవాలి శిక్ష. ఒకసారి శిక్ష పడితే కొంత భయం ఉంటుంది. అదేంటో కానీ ఎన్ని టికెట్లు వచ్చినా భయం ఉండదు కొంతమందికి. వాళ్ళ యోగం అది. ఇదిగో ఇప్పుడే నీకు శిక్ష వేస్తున్నాను జాగ్రత్త అన్నాడు. అనగానే వాడు ఒక్క క్షణం పరీక్షిత్తుకేసి చూశాట. పరీక్షిత్తు ఎలా వస్తున్నాడో తెలిసి అప్పుడు శిక్షించడానికి వరలో ఉన్న కత్తిని తీసి, అది కూడా మామూలు కత్తిగా తళ మెరిసిపోతున్న కత్తి, పదునైన కత్తి, తుప్పు పట్టిన కత్తి కాదు,
మన హైదరాబాద్ పోలీసుల పాతకాలపు తుపాకులు కాబట్టి మంచి అత్యద్భుతమైన తాజాగా ఉన్న కత్తితో వస్తూ ఉంటే ఒక్క క్షణంలో వీడు వణికిపోయి కాళ్ళ మీద పడిపోయి చంపకు కంపిస్తోంది నీ కత్తి చూస్తే ధగద్ధగితమై వెలిగిపోతున్న ఆ కత్తిని చూడగానే నా గుండెకాయ ఆగిపోతుంది. పరీక్ష నరేంద్ర పాహి పాహి అన్నాడు. ఓ హరి దుర్మార్గుడా, అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు పట్టుకుంటాం అనమాట. చూడు ఆవుల్ని పాపం అని ఆవు దగ్గరికి వెళ్ళి అగణిత వైభవుండగు మురాంతకుడెక్కడవోయనంచు నెవ్వగల కృషించి నేత్రముల వారి కణంబులు తేకుమమ్మ లో బెగడకుమమ్మ. అమ్మ గోమాత, తండ్రి గోరాజా, మీ ఇద్దరి కష్టం చూస్తూ ఉంటే హృదయం కంపిస్తోంది. ఈ దుర్మార్గుడేమో కాళ్ళు పట్టుకున్నాడు. శ్రీకృష్ణుడు ఉన్న కాలంలో సుఖంగా బ్రతికాం. ఆ పరమాత్ముడు వెళ్ళాక అన్ని కష్టాలే వచ్చాయి. అధర్మం పెరిగింది. ఆవుల్ని ఎవరు బతకరవడంలా ఆవుల్ని చీల్చి చెడ్డాడి తోలు తీసి ఆ మాంసాన్ని తింటున్న దుర్మార్గులు పెరిగారు అని ఏడవకండి మీరు. ఇప్పుడే నేను ఈ దుర్మార్గుడిని శిక్షిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను, మీకు ప్రాణదానం చేస్తాను అని ఇప్పుడు చెప్పరా? కాళ్ళు పుచ్చుకున్నావు కాబట్టి చంపకుండా అడుగుతున్నాను, నువ్వెవడివి? నా రాజ్యంలో ఎందుకున్నావు? సరే, ఎందుకుంటే అందుకున్నావు, నాకు అనవసరం. గోహత్య చేసేవాడు, గోహింస చేసేవాడు నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. ఈ క్షణమే నీకు రాజ్య బహిష్కరణ శిక్ష వేస్తున్నాను. నిజానికి నిన్ను చంపాలి, కానీ నువ్వు దుర్మార్గుడివి, కాళ్ళు పట్టుకున్నావు, తెలివైన వాడివి కనుక. కాళ్ళు పట్టుకున్నవాడిని చంపకూడదు, ఎందుకంటే శరణు అన్నవాడిని చంపద్దని మా తాతగారు ధర్మరాజు గారు నన్ను పట్టాభిషిక్తుడిని చేస్తూ చెప్పి వెళ్ళారు. తాతగారి మాట కాదండం అధర్మం, అందువల్ల నిన్ను విడిచిపెడుతున్నాను, నా రాజ్యం వదిలికి ఎక్కడైనా ఉండన్నాడు. వాడు చాలా తెలియని వాడు అంటూ ఎదురుగుండా ఉన్నవాడు. మహారాజా, నీ రాజ్యం వదిలి వెళ్ళమంటున్నావు, సప్త సముద్రాల మధ్యలో ఉన్న భూమంతా నువ్వే పరిపాలిస్తున్నావు. కాలిఫోర్నియాలోనూ నువ్వే ఉన్నావు, వర్జీనియాలోనూ నువ్వే ఉన్నావు, భారతదేశంలోనూ నువ్వే కనపడుతున్నావు, ప్లక్షద్వీపంలోనూ నువ్వే ఉన్నావు, క్రౌంచ ద్వీపం, ఐంద్ర ద్వీపం, జంబూ ద్వీపం, ఇలా అన్ని ద్వీపాలలో నువ్వే కనపడుతున్నావు. ఏ సముద్రం దగ్గరైనా నువ్వే కనపడుతున్నావు. ఇక్షు సముద్రంలో కనపడుతున్నావు, లవణ సముద్రంలో కనపడుతున్నావు, అమృత సముద్రం దగ్గర కనపడతావు. కత్తి పుచ్చుకుని నువ్వు ఎక్కడ పడితే అక్కడే తిరుగుతూ కనపడుతూ ఉంటే ఈ భూమిలో నువ్వు లేని చోటు ఎక్కడుంది? భగవంతుడు దేశ బహిష్కరణ శిక్ష వేయగలడా? ఎందుకు వేయలేడు అంటే అంత దేశమంతా అయిందే కనుక నువ్వు అలాంటి వాడివని పొగడకుండా పోయినాడు. కాబట్టి అంతా నీ రాజ్యమే. నీ రాజ్యం వదిలి వెళ్ళడం అంటే ఇంక ఈ భూమి మీద ఉండకూడదని నీ ఉద్దేశం. భూమి మీద ఉండకుండా నేను ఎలా ఉంటాను? అసలు నువ్వు ఎవరికి నీ రాజ్య బహిష్కరణ శిక్ష వేశావో నీకు తెలుసా అన్నాడు. ఇంతకీ నువ్వు ఎవడం అన్నాడు ఈయన. నేనే కలిపురుషుణ్ణి, ఈ యుగానికి అధిష్టాన దేవతని. కృతయుగానికి కృత పురుషుడు, త్రేతాయుగానికి త్రేతా పురుషుడు, ద్వాపర యుగానికి ద్వాపర పురుషుడు అని ముగ్గురు ఎలా ఉన్నారో ఈ కలియుగానికి అధిష్టాన దేవతనైన కలిపురుషుణ్ణి నేను. మహారాజు వేషంలో వచ్చాను. ఈ ఆబోతు ధర్మదేవత. ధర్మదేవతకి 4 పాదాలు ఉన్నాయి. కృతయుగంలో 4 పాదాలతో నడిచింది. త్రేతాయుగంలో ఒక కాలు విరిగింది, అందుకే ఒక పాదం అధర్మం, 3 పాదాలు ధర్మం ఉన్నది. ద్వాపర యుగంలో 2 కాళ్ళు విరగొట్టాను నేను. 2 పాదాల మీద ధర్మం, 2 పాదాల మీద అధర్మం, అంటే 2 సమానంగా ఉన్నాయి, బ్యాలెన్స్. ఇది కలియుగం. 3 కాళ్ళు విరగొట్టాను, ఇంకో ఒంటి పాదంతో ధర్మం నడుస్తుంది. ఈ ఉన్న ఒక్క కాలు కూడా విరగొట్టి మొత్తం అధర్మం వ్యాప్తి చేద్దాం అనుకున్నాను. కానీ సమయానికి నువ్వు అడ్డుపడ్డావు. నువ్వే అడ్డుపడకుండా ఉంటే ఇక భూమండలంలో ధర్మం లేకుండా పూర్తిగా నా సామ్రాజ్య స్థాపన చేసేవాడిని. అప్పుడు ఇక పద్మాగర్ గారు ఉపన్యాసం చెప్పడానికి ఉండరు, మారేపల్లి శాస్త్రి గారు గుడి కట్టడానికి ఉండరు, వినడానికి మీరుండరు అనమాట. అంత వాళ్ళ రాజ్యమే, ఎర్రజెండా వాళ్ళది ఇక. కానీ చూసారా, మన అదృష్టం పరీక్షిత్ అడ్డుపడ్డాడు. ఆ అడ్డుపడ్డమే ఈ ఆలయం, ఈ పురాణం, మీరు అన్నమాట. ఒక్క మహారాజు గారి ధర్మమానని ఇవి మిగిలాయి. ఈ ఒంటి పాదం మీద అయినా ధర్మం లేకపోతే ఇంక స్థితి ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. ఎక్కడ ఎవరికి ఏ సంబంధం ఉండదు, ధనం, మాంసం, రక్త మాంసాలు పీల్చుకోవడం తప్ప. అశాంతితో బతికేవాడంట. ఇప్పటికే 3 పాదాలు తెలుస్తోందిగా మన కళ్ళ ముందే.
ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియట్లేదు. తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరిని ఎవరు ప్రేమ లేదు, నమ్మకం లేదు, ఒకడి మీద ఒకడికి విశ్వాసం లేదు, దేవుడు లేడు, దెయ్యం లేడు. దేవుడి గుళ్ళోకి వచ్చేవాడు కూడా ఏదో ఈ పూట నాకు జీతం బాగా రావడానికి, నా ఉద్యోగం పోకుండా ఉండడానికి నీ అన్నం పెడుతున్నారు, కాంట్రాక్ట్ ఈ రోజు ఏ రోజుకు ఆ రోజు అనమాట, ఒప్పందం దేవుడితో. మీరు చూడండి ఎక్కడైనా కోరికలతో తప్ప మోక్షం కావాలని ఎంతమంది వస్తున్నారు. ధర్మ సందేహం అడిగాడంటే భయం వేసుకుంటున్నాడు. ఎందుకంటే మా ఆవిడ విడిచిపెట్టేస్తున్నారు భయం, లేదా నా ఉద్యోగం పోతుందేమో నిలబెట్టండి అని. వీటికి మంత్రం అడిగేవాడే తప్ప మాట వరసకైనా నాకు భగవంతుడిని చూడాలని, మోక్షం పొందాలని ఉంది అని అడిగేవాడు ఎంతమంది కనబడుతున్నారు. అసలు లేకపోతే అలాంటి ఉంటారు. కానీ వాడు ఇద్దరు ముగ్గురు ఉంటే మిగతా పెద్ద ప్రశ్నలు వేసేవాడు. అన్నిటికంటే కలియుగంలో గొప్ప నాటకం ఏమిటో తెలిసినంటే, అధర్మంలో అధర్మస్య పరాకాష్ఠ అంటే అధర్మమునకు పరాకాష్ఠ. చదువుకోకుండా చదువుకున్నట్టు నటించేవాళ్ళు ఉంటారట. వాడికి ఏమీ రాదు, అయినా వచ్చినట్టు నటిస్తాడు. ఇది ఇంకా ప్రమాదం అంటుండోయ్. అసలు నాకు మంత్రార్థం తెలియదు అని ఒప్పుకుంటే పర్వాలా, కానీ వచ్చినట్టు నటించేవాడితే ప్రమాదం. అందుకనే శ్లోకం ఏం చెప్పాడు వేదవ్యాసుల వారు మనకి, దానినే భర్తృహరి సుభాషితంలో కూడా చెప్పాడు. అజ్ఞ సుఖమారాధ్య అంటే అజ్ఞానిని, అంటే ఏ చదువు రాని వాడిని మనం చదువు చెప్పి బాగు చేయొచ్చు. అజ్ఞ చదువు రాని వాడికి సుఖం ఆరాధ్య చక్కగా చెప్పచ్చు, చెప్పడం తేలిక. ఎందుకంటే నాకు ఏం రాదండి చెప్పండి అంటాడు కనుక. సుఖతరమారాధ్యతే విశేషజ్ఞ, మంచి క్లైమాక్స్ పరాకాష్ఠకి వెళ్ళి చదువుకున్న పండితుడికి చెప్పడం తేలిక. జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరన్నరంజయతి. ఏదో కొంచెం అక్కడెక్కడ వాడేవాడో రాసిన పుస్తకాలు చదువుతారు చూసారా, అలాంటి వాడిని జ్ఞానలవ దుర్విదగ్ధుడు. ఇంత పెసలు తెలిసి నాకెంతో తెలుసు అనుకున్న అహంకారం కలిగిన వాడు. ఎంత అందమైన పదం అది, జ్ఞానలవ అంటే ఇంత తెలుసు. దుర్విదగ్ధుడు అంటే అహంకారం ఎక్కువ, అదేనే చదివేశా అంటాడు. గట్టిగా అడిగితే శ్లోకం తెలియదు వాడికి అక్షరం. అలాంటి వాడిని జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరన్నరంజయతి. బ్రహ్మ కూడా వీడిని బాగు చేయలేడు, వీడికి సమాధానం చెప్పలేడు. ఎందుకంటే బ్రహ్మగారిని కూడా కాదంటాడు కదా వీడు. బ్రహ్మోయ్ నీ సంగతి నాకు తెలుసయ్యో, నీ వేదాలు నేను చదవలేదు అంటాడు. ఇక బ్రహ్మగారు ఏం చెబుతాడు సమాధానం? అవతలవాడు బ్రహ్మే అవ్వచ్చు కాక. అప్పుడు వాడి దగ్గర కిక్కులు మనకుండా వెళ్ళిపోమంటారు. అదిగో అలాంటి వాళ్ళని తయారు చేసే, జ్ఞానలవ దుర్విదగ్ధుల్ని తయారు చేసే కాలం కూడా కలియుగం. అటువంటి కలియుగానికి అధిష్టాన దేవతని ఒంటిపాదంతో ఉన్న ధర్మం నాశనం చేద్దాం అనుకున్నాను, కానీ దురదృష్టవశాత్తు నువ్వు వచ్చావు. ఈ గోవెవరనుకుంటున్నావు? భూదేవి. భూదేవి గోరూపంలో ఉన్నది. ఈ భూమి మీద ఉన్న ధర్మం తుడిచేయటం వల్ల అది కూడా బక్క చిక్కిపోయింది. ధర్మం తగ్గితే భూదేవి అంత బాధపడుతుంది. భూదేవి బాధపడితే ఏమిటి నష్టం? ప్రళయాలు వస్తాయి, పర్వతాలు కూలతాయి, వరదలు వస్తాయి, సముద్రాలు వచ్చి హఠాత్తుగా ఊళ్ళు కొట్టుకుపోతూ ఉంటాయి. ఇవన్నీ భూదేవిని మనం పెడుతున్న బాధ, భూదేవికి ఇస్తున్న హింస. ఇలా భూమిని నాశనం చేద్దాం అనుకున్నాను. సరే నువ్వు వచ్చావు, నీ మాట కాదనకూడదు. నేను కలిపురుషుణ్ణి, ఈ భూమి మీద ఉండాలి నా యోగంలో. నీ ఆజ్ఞాబద్ధుణ్ణి ఇక్కడి నుంచి ఎక్కడికైనా పోవాలి దేశం విడిచి. కాబట్టి భూమి మీద ఉండాలి, భూమి మీద ఉండకూడదు. దీనికి మధ్య మార్గం ఏదన్నా నువ్వు చెప్పు అన్నాడు వాడు. నీ మాట కాదంటే నువ్వు చంపుతావు, కానీ దేశ బహిష్కరణ అయితే నా యుగంలో నేను ఉండలేకుండా ఉంటాను. నా యుగంలో నేను ఉండాలి, నీ మాట తప్పకూడదు. కాబట్టి నాకు ఉండడానికి ఏవైనా స్థలాలు చూపిస్తే నేను ఇక్కడ ఉంటాను అన్నాడు ఆయన. ఇది ధర్మమేగా మరి. వెంటనే పరీక్షిత్తు బాగా ఆలోచించాడు. నువ్వు అన్నది నిజమే, ఇది కలియుగం, నీ యుగంలో నువ్వు ఉండాలి. అలాగని ఇక్కడ ఉంటే నువ్వు లోకాన్ని పాడు చేస్తావు. కాబట్టి 4 స్థానములు నీకు ఇస్తున్నాను. అందులో ఒకటేమిటి, ఎక్కడ గోహత్య ఉంటే అక్కడ ఉండు అన్నాడు. కాబట్టి ఆవు మాంసం బీఫ్ అని ఎవడమ్ముతాడో అక్కడ కలిపురుషుడు ఉంటాడు. నేను బ్రీఫ్గా చెప్పాను, ఎందుకంటే ఎక్కువ మాట్లాడాను. ఇక రెండవది, ఎక్కడ బ్రహ్మహత్య జరిగితే అక్కడ నువ్వు ఉండు. ఇక మూడవది, జోదం ఎక్కడుంటే అక్కడ ఉండు. విమానం ఎక్కగానే ఇక మొదలెడతాడు వీడు, వాళ్ళందరి దగ్గర నువ్వు ఉండు. ఇది కాకుండా స్త్రీవధ ఎక్కడుంటే అక్కడ ఉండు. అనగానే వాడు 4 ఇచ్చావు, ఇంకొకటి ఇవ్వవా అన్నాడు. ప్లీజ్, ముచ్చటగా 3 అన్నారు కానీ అచ్చటగా 5 అని ఎవరు అనలేదయ్యా, నువ్వు అడుగుతున్నావు, సర్లే కాదనలేను. అసలు ఈ పాపములన్నిటికీ మూలం ఏమిటి? అధర్మ మూలక సువర్ణంబు. ఎక్కడ బంగారం ఉంటే అక్కడ ఉండు. ఇక్కడ ఉంది కొంచెం చమత్కారం. అది తెలియకపోతే సామాన్యంగా భాగవతం చెప్పేవాళ్ళంతా బంగారం ఉన్న చోట కలిపురుషుడు ఉండొచ్చు అని పరీక్షిత్తు చెప్పాడని అర్థం చెబుతున్నారు. చూడండి, హేమహేమీలు కూడా
ఆ మాట అనలేదు పరీక్షిత్తు. అధర్మమూలక సువర్ణము అన్నాడు. ఈ అంతరార్థం తెలియకపోతే మీ అందరి దగ్గర బంగారం లేదా? నా దగ్గర అంటే ఉంగరాలు లేవు, పేదవాడిని అనుకోండి. మీ అందరూ అంతో ఎంతో గొలుసు పులుసు గాజు ఉంగరమో లేకుంటే ఎవరున్నారు? ఎంత పేదవాడి దగ్గర కనీసం ఉంగరం ఉంటుంది. మీ అందరూ పాపాత్ములేనా? అయితే కాదు. అధర్మ మూలక సువర్ణం అంటే దొంగతనంగా మోసంతో సంపాదించిన బంగారము. ఒక వ్యక్తిని చంపేసి వాడు గొలుసు ఎత్తుకుపోయారు. వాడెవడో పురాణం వింటున్నాడు, వాడికి తెలియకుండా మెడలో ఉన్న గొలుసు కాస్త తస్కరించారు. అది అధర్మ మూలక సువర్ణం. ఎవడైనా దొంగ పట్టుకొచ్చి మన దగ్గర దొంగతనంగా నేను కొన్ని వస్తువులు తెచ్చానంటే చీపుగా అమ్ముతున్నానంటే మనం ఆశపడి కొనేస్తున్నాం కదా, ఇది అధర్మ మూలక సువర్ణం. హత్య వల్ల కానీ దొంగతనంతో కానీ తక్కువ రేటు కొనడం కానీ ఇలాంటి పిచ్చి పనులు చేసి ఏదో పాపం ఓ అర్చకుడు వచ్చాడు ఒకసారి, ఇలాగే జరిగింది. ఆయన ఆపదలో ఉన్నాడు. ఆపదలో ఉండి బంగారాన్ని మా ఆవిడ గొలుసు తాకట్టు పెట్టి బతకాలండి, ఆ గొలుసు తాకట్టు పెట్టుకోండి అంటే దాని ఖరీదు 10,000 అయితే 2,000 ఇస్తున్నారయ్యా, తాకట్లేదు లేదు కొనేస్తున్నాను, ఇస్తావా లేదా? వీడికి తప్పదు, చచ్చినట్టు 2,000కి అమ్మాడు. ఒక అర్చకుడి దగ్గర 10,000 విలువ చేసేటటువంటి వస్తువుని 2,000 కొనేసావుగా, ఇది అధర్మమైన సువర్ణం. అంటే ఇలాంటి సువర్ణం ఎక్కడుంటే అక్కడ నువ్వు ఉండు, ఇది నీకు ఇస్తున్నాను అన్నాడు. ఇక్కడ మహర్షులకు అనుమానం వచ్చింది. సూతుడిని అడిగారు, ఆ పరీక్షిత్ ఇంత పొరపాటు చేశాడేమండి, కలిపురుషుడిని చంపేయచ్చు కదా, లేదా పూర్తిగా గెట్టకుండా ఎందుకు ఇలా లొంగాడు అని. ఒకటి, దానికి సమాధానంగా 2 సమాధానాలు ఇచ్చాడు మనకి ఇక్కడ సూత మహర్షి. కలియుగంలో కలిపురుషుడిని గెంటడం సృష్టికి విరుద్ధం, అది చెయ్యకూడదు, రాదు, సృష్టి విరుద్ధ కార్యం చేయకూడదు. ఇంకా రెండవది ఒకటి ఉన్నదట, ఎందుకు ఈ 5 స్థానములలో ఉండు అని వరమిచ్చాడంటే కలియుగములో కలిపురుషుడు ఈ 5 స్థానములలో ఉన్న కొంతమంది జోలికి వెళ్ళడు. ఎవరి జోలికి వెళ్ళడు? మంచి పని చేస్తాను అని సంకల్పించినంత మాత్రం చేతనే మంచి పని చేస్తానన్నవాడికి ఆ చెయ్యకపోయినా పుణ్యం వస్తుందిట. గుడి కట్టిస్తాను అన్నాడు ఒకడు, పొరపాటున కట్టించలేదు అనుకోండి, సంకల్పం చేయటం వల్ల కొంత పుణ్యం వస్తుందిట. అందుకే కలియుగంలో చాలా మంది డొనేషన్ ఇస్తామని ఎగ్గొట్టేస్తున్నారు. కారణం అయితే అసలు సంకల్పం చేస్తే పుణ్యం వస్తుందని చెప్పారు కదా మీరే అని. కానీ చెయ్యండి, అలా అబద్ధం అడగండి అన్ని వేళలా, ఏదో కొన్ని సందర్భాల్లో చెప్పారు. కానీ పురాణం వింటాను అనుకుని రాకపోతే మాత్రం ఆ ఫలితం వస్తుంది, ఇంట్లో కూర్చోండి, మళ్ళీ హాలు ఖాళీ అయిపోతుంది, మళ్ళీ అదో ఇబ్బంది వస్తుంది. కాబట్టి సహజంగా కలియుగంలో ఒక సత్కార్యము చేస్తానని సంకల్పిస్తేనే పుణ్యం వస్తుంది. చెట్టలా కదట, చేసిన కానీ పాపములు చెందవు. పాపము చేస్తేనే ఫలితం వస్తుంది. మంచి అలా కాదు, చేస్తానని సంకల్పం చేసినా ఆ మంచి పనికి తగిన ఫలితం పొందుతాడు. పైగా పురాణం వినేవాడి జోలికి కలిపురుషుడు రాడు. అందుకని ఏ రోజుకు ఆ రోజు పురాణం ఎక్కడో చోట జరగకపోతుందా, భక్తులు శ్రద్ధగా వినకపోతారా, అప్పుడు వాళ్ళు అప్పటిదాకా చేసిన పాపం పోకపోతుందా? ఇవాళ మీరు నా పురాణం విన్నారు, ఈ క్షణం వరకు మీరు చేసిన పాపాలన్నీ పోయాయి, మళ్ళీ పురాణం అయిపోయి బయటికి వెళ్ళాక కొత్త పాపాలు రేపు చేసుకోవచ్చు, మళ్ళీ రేపు వచ్చి వింటారుగా, మళ్ళీ పోతుంది. ఇలా ఎప్పటికప్పుడు పురాణము వినడం ద్వారా తమ పాపములను ప్రక్షాళన చేసుకునే యోగం ఉంది గనక కలిపురుషుడిని వదిలిపెట్టాడు ఆయన అని సూత మహర్షి సమాధానం చెప్పాడు. వ్రజభాగవతంలో ఇంకా బాగా చెప్పారు ఈ విషయం. సరే, ఈ విధంగా కలిపురుషుడిని వదిలిపెట్టాడు. ఇక్కడ ఉంది ఒక గొప్ప కథ, అద్భుతమైన కథ. వ్రజభాగవతం అని ఒక గొప్ప భాగవతం ఉంది. పూర్వకాలంలో ఉద్ధవుడు రాశాడని దానికి పేరు. ఉద్ధవుడు అంటే కృష్ణుడు ఎలా ఉంటే అలా ఉంటాడట. శ్రీకృష్ణుడు నల్లగా ఉన్నాడు, ఆయన నల్లగా ఉంటాడు. అసలు ఉద్ధవుడిని చూచిన గోపికలు మా కృష్ణుడే అనుకుని దగ్గరకు వచ్చి ఆ తర్వాత కనిపెట్టారు ఆయన కృష్ణుడు కాదు, కృష్ణుడు ఇలా ఉన్నాడని. దానికి ఉద్ధవ గీతలు అని పేరు భాగవతంలో. అంటే చూడండి, గోపికలు కాబట్టి కృష్ణుడికి ఉద్ధవుడికి ఉన్న తేడా కనిపెట్టగలిగారు. కానీ ఇంకోటి ఎవడైనా అయితే కృష్ణుడే అని అనుకుని దగ్గరికి వెళ్ళిపోయేవారట. అంత భ్రమ కలిగించే పుణ్యాత్ముడు ఆయన. అటువంటి ఉద్ధవుడు రాసిన భాగవతం వ్రజ భాగవతం. అందులో పరీక్షిత్తు అధర్మమూలకమైన బంగారంలో ఉండు అనగానే పరీక్షిత్తు నెత్తి మీద ఉన్న కిరీటంలో చేరిపోయాడు వాడు కలిపురుషుడు అన్నారు. ఇప్పుడు మనకే అనుమానం రావాలిగా, పరీక్షిత్తు అన్నదేమిటి? తప్పుడు బంగారం ఉన్న చోట ఉండమన్నాడు. వాడు పరీక్షిత్తు నెత్తి మీద ఉన్న కిరీటానికి ఎక్కాడు. అంటే పరీక్షిత్తు గారి కిరీటం అధర్మమైన బంగారమా?
ఆ కిరీటం ఎప్పటి నుంచో ధర్మరాజాదులు ధరించిన కిరీటం అయి ఉండాలి కదా. వాళ్ళంతా ధరించిన కిరీటం ఈయన దొంగతనంతో తెచ్చుకోలేదు. అలాంటప్పుడు ఆ కిరీటంలోకి ఎలా ప్రవేశించాడు వీడు? ఇదన్నమాట అసలు కిటికీ అంత ఇక్కడుంది పరీక్షిత్తు మరణానికి మూలం. ఈ కిరీటం ధర్మరాజు గారు నెత్తి మీద పెట్టిన కిరీటం కాదు సుమా. పూర్వం జరాసంధుడిని చంపేశాడు కదా భీముడు. చంపాక జరాసంధుడి ఖజానా తెరిపించాడు, ట్రెజరీ ఆఫీస్. అందులో ఈ కిరీటం కనపడింది. ఈ కిరీటానికి ఒకవైపు ఒక మణి పగిలింది, చిట్లిందనమాట. నవరత్నాలు ఉన్నాయి, ఆ నవరత్నాల్లో ఒక మణి పగిలిపోయింది. ఈ కిరీటాన్ని చూడగానే ఎందుకో ముచ్చట కలిగి భీముడు ఆ కిరీటం తీసి నెత్తి మీద పెట్టుకోబోయాడు. టక్కన కృష్ణుడు ఆ కిరీటం లాగేసి, కొంప మునిగిపోతుంది భీమసేన, ఇది నీ శిరస్సు మీద పెట్టుకుంటే నువ్వు దుర్మరణం పాలవుతావు అన్నాడు. ఆయన వణిగిపోయి తీసేసి ఎందువల్ల అన్నాడు. ఇది మామూలు కిరీటం కాదు. ఈ దుర్మార్గుడు జరాసంధుడు 16,000 మంది రాజుల్ని జయించి చెరసాల్లో పెట్టి వాళ్ళ కిరీటాలన్నీ తీసి అందులోని కొంచెం కొంచెం బంగారాన్ని కత్తిరించి వాటన్నిటినీ కరిగించి ఈ కొత్త కిరీటం చేయించాడు. అంటే విజయ చిహ్నం అన్నమాట. ఎంతమంది రాజులను జయించాను, వాళ్ళ కిరీటములలో ఉన్న సువర్ణముతో ఇది చేయించానని. ఇందులో 16,000 మంది రాజుల ఆక్రోశం ఉంది. అక్కడితో ఆగల. ఎప్పుడైనా మంత్రశాస్త్ర నియమం, పురాణ నియమం ఏమిటంటే కొత్తగా బంగారం కొన్నా, వాహనం కొన్నా వాటిని శుద్ధి చెయ్యాలి అని. మీరు బంగారం వస్తువు కొన్నారనుకోండి, ఏ బంగారం ఉంగరమో గొలుసో అది టక్కున మెడలో వేసుకోకూడదు. ఆ షాపులోని ఇంటికి తీసుకొచ్చి పాలతోటి దాన్ని అభిషేకించి దేవ సన్నిధానంలో పెట్టి, లేదా గుళ్ళోకి పట్టుకొచ్చి సత్యనారాయణ స్వామికి ఒకసారి పెట్టించి మీరు పెట్టుకోండి. లేదా నా ఓటు వాడికి ఒకసారి ఆశీర్వచనం బట్టి ఇస్తాం. మరి మేమే వేలు పెట్టి వెళ్ళిపోం కనుక, నమ్మకం ఉంది కనుక. ఆ తర్వాత ఆ బంగారం ధరించాలి. ఇది శుద్ధి అంటారు. అలాగే వాహనం కూడా పూజ చేయకుండా ఎక్కకూడదు. ఎందుకంటే వాహన చక్రాలకు అధిష్టాన దేవత యముడు. ఈ స్టీరింగ్ ఉంటుంది కదా పగ్గాలకి, పగ్గాలు ఇప్పుడు స్టీరింగ్ అనమాట. దానికి అధిష్టాన దేవత విచిత్రుడు అని ఒకడు ఉంటాడు. ఇంకా ధాత విధాత అని ఒక ఇద్దరు ఉంటారు. ఈ ఇద్దరు ఎవరు అంటే శీలలు. దాన్ని ఏమంటాం, పూర్వం ఎడ్ల బండ్లకి చూసారా, కింద పడిపోకుండా చక్రం బయటికి రాకుండా అడ్డం పెట్టేటటువంటి ఒక శీలం ఉంటుంది. ఆ శీల ఇప్పుడు మనం ఏదో టైర్లకు కూడా ఈ చుట్టూత గిర్రును తిరిగేటటువంటి చక్రానికి ఈ టైర్ బిగిస్తున్నాం. ఆ చక్రం అన్నమాట. ఈ చక్రాలకు అధిష్టాన దేవతలు ధాత విధాత. వీళ్ళు ఎప్పుడూ విఘ్నం కలిగిస్తారు. కొత్త వాహనానికి పూజ లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు దానికి యాక్సిడెంటో, కాలు విరగడమో, మొత్తం మీద టిక్కెట్లు రావడమో, బకెట్ తరడమో ఏదో జరుగుతుంది మొత్తం మీద. అందుకని వాహనానికి కూడా పూజ చేసి ప్రదక్షిణం కుర్యాత్, త్రిభి ప్రదక్షిణం కుర్యాత్, 3 ప్రదక్షిణలు చేయకుండా ఎక్కకూడదు నియమం. ఇవన్నీ నియమాలు. ఈ దుర్మార్గుడు ఏం చేశాడో తెలిసినా, నేను కొత్త కిరీటం చేయించుకున్నాను, ఈ కిరీటాన్ని శివుడి దగ్గర పెట్టి అభిషేకం చేసి అప్పుడు ధరిస్తాను. ఆ అభిషేకానికి పంచామృతాలు తేకండి, ఈ రాజుల రక్తం తేకన్నాడు. చెరసాలలో ఉన్న 16,000 మంది రాజుల్లో ఒకడికి గొంతు దగ్గర ఇంత చిన్న కాటు పెట్టి నెత్తురు, ఒకడికి వేలు కోసి నెత్తురు, ఒకడికి చెయ్యి నరికి నెత్తురు, ఒకడికి తొడ దగ్గర రక్తం. ఇలా ఆయా అవయవాల్లో చెప్పరాని ప్రదేశాల నుంచి కూడా రక్తం తీసుకొచ్చేట ఆ దుర్మార్గుడు. అంటే ఎంత క్రూరుడు ఆలోచించండి. వాడికి బిల్లాడికి పెద్ద తేడా ఉంది. అంతే, పరమపాపాత్ములు ఉంటారు. ఆ రక్తం అందరి దగ్గర నుంచి, అన్ని అవయవాల నుంచి కొంచెం కొంచెం రక్తం గిన్నెలో పోయించి తెప్పించి ఆ రక్తంతో శివుడికి అభిచార హోమం, వ్యభిచార హోమం అంటారు దాన్ని, మహాభయంకరం. అలాంటి హోమం చేసి ఈ కిరీటాన్ని అభిషేకించాడు. ఎంత శివభక్తుడే, కానీ రాక్షస భక్తి వాడి. ఆ అభిషేకం చేసిన కిరీటం నెత్తి మీద పెట్టుకున్నాకే భీముడి వల్ల వాడు తెచ్చాడు. ఆ కిరీటాన్ని ఇప్పుడు నువ్వు పెట్టుకుంటే నువ్వు నశిస్తావు, తీసేయి, దీన్ని కరిగించి ఏ భూమిలోనో కలిపేయి అన్నాడు కృష్ణుడు. వీడు విన్నాడా? నువ్వు అన్నట్టుగా ధరించను, కానీ విజయ చక్రంగా దాచుకుంటే నష్టం ఏమిటి, నెత్తి మీద పెట్టుకుంటే ప్రమాదం, దాచిపెడదాం అన్నాడు. కర్మయోగం ఎవ్వరూ తప్పించలేరండి మీకు. కర్మయోగం చాలా భయంకరం సుమా. ఎక్కడ ఎవడికి సుఖమో దుఃఖమో అక్కడికి ఈడ్చుకొచ్చి పరమాత్మ అనుభవింపజేస్తాడు. మనకి అత్యద్భుతమైన లింగ పురాణంలో ఒక చిన్న కథ ఉంది. ఓసారి గరుత్మంతుడు కైలాసానికి వెళ్ళాడు, భూలోక కైలాసం. ఆ కైలాస పర్వతం పైన చిన్న గుహ, ఆ గుహలో ఒక పావురం కనపడింది. గరుత్మంతుడు శివుడితో ఏదో చెప్పాలి, విష్ణువు యొక్క సందేశం చెప్పడానికి వచ్చాడు. ఆ పావురాన్ని చూశాడు. సరిగ్గా అప్పుడు యముడు వచ్చాడు అక్కడికి. ఆ పావురాన్ని చూసి అని నవ్వు నవ్వాడు.
ఈ గరుత్మంతుడికి అనుమానం వచ్చింది. ఇంతలో యమధర్మరాజా ఏమిటంటే, ఒక క్షణం నాకు నువ్వు అనుమతిస్తే ముందుగా శివుడితో మాట్లాడి తర్వాత వెళ్ళిపోతాను, తర్వాత నువ్వు వెళుదు గారి గరుడు అంటే వెళ్ళిరా అన్నట్ట. యముడు శివుడితో మాట్లాడడానికి లోపలికి వెళ్ళగానే ఈ గరుత్మంతుడి లోపల ఆలోచనలో పడి ఈ పౌరాన్ని చూసి నవ్వాడు ఈ దుర్మార్గుడు యముడు. దీని ప్రాణం తీసేస్తాడేమో, యముడికి కనపడకుండా దీన్ని దాచేద్దామని జాగ్రత్తగా దాని కాళ్ళతో తీసి రెక్కల్లో పెట్టి పడిపోకుండా దాచి, చిన్నపిల్లల కోసం సీటు పెట్టి బెల్ట్ పెట్టినట్టుగా ఇందులో జాగ్రత్తగా పెట్టి ఆ పావురాన్ని ఎక్కడి కైలాస పర్వతం అక్కడి నుంచి ఎగురుకుంటూ వచ్చి హిమాలయాల్లోంచి దండకారణ్యంలో భద్రాచలం అడవుల్లో మర్రి త్వరలో రహస్యంగా పెట్టి క్షణాల్లో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు. ఇదంతా కేవలం లిప్త కాలంలో జరిగింది. ఈ పావురాన్ని దాచి అక్కడికి వెళ్ళిపోయాడు. ఈలోపు యమధర్మరాజు గారు లోపల శివుడితో మాట్లాడి బయటకు వచ్చాడు. రాగానే మళ్ళీ పైకి చూశాడు, పావురం కనపడలా. గరుడా, ఇందాక నేను వచ్చే సమయానికి ఇక్కడ ఒక పావురం ఉండాలి, కనపడటం లేదేమిటి అన్నాడు. నువ్వు చూసావుగా, ఎక్కడ దాని ప్రాణం తీస్తావోనని దాన్ని దండకారణ్యంలో ఒక మర్రి త్వరలో భద్రంగా దాచి వచ్చానన్నట్ట. హారి పరమాత్మ బ్రహ్మదేవ నీకు దండం అన్నాడు. ఇప్పుడు ఈ మహాత్ముడు యముడు, బ్రహ్మకి దండం పెడుతున్నవి యమధర్మరాజా అంటే, ఆ పావురం నుదుట బ్రహ్మగారు ఒక రాత రాశాడు. ఏమని? ఒక లిప్త కాలం తర్వాత దండకారణ్యంలో మర్రి త్వరలో నల్ల తాచుపాము రోడ్లో పడి చచ్చిపోవాలని రాశాడ. దాన్ని యమదూతలు తీసుకెళ్ళాలి. అందుకని నవ్వాను నేను. ఏం పెద్ద బ్రహ్మ కాకపోతే ఎక్కడ కైలాస పర్వతం, ఎక్కడి దండకారణ్యం, ఇక్కడి నుంచి అక్కడికి ఒక క్షణంలో ఎలా వెడుతుంది ఈ పావురం అనుకున్నాను. నువ్వు పట్టుకెళ్ళి అప్పగించి వచ్చావు భద్రంగా, పైగా మా పట్టులకి ఆ పావుకిని. ఇదయ్యా బ్రహ్మరాత అన్నాడు. మీరు చూడండి ఆశ్చర్యం. మీరు అప్పటిదాకా లేనివాడు కావాలని కేదారం జీవితంలో వెళ్ళాడు. వాడు నాస్తికుడు. కేదారం అక్కడ ఎందుకు వస్తున్నాడంటే వాడికి రాత అక్కడ ఉందన్నమాట. హాయిగా ఇంట్లో కూర్చున్నవాడు కాస్త ఇంకో తోటకు పోతాడు. ఎవరికి ఎక్కడ సుఖమో ఎవరికి ఎక్కడ దుఃఖమో ఆయన రాస్తాడు. ఆ టైంకి అక్కడికి వచ్చేస్తాం మనం. వద్దంటే వస్తాం అన్నమాట, పొమ్మంటే పోలేము. ఇది విచిత్రం. అందువల్ల భగవంతుని రాతను తప్పించుకోలేక ఈ భీముడు ఏం చేశాడు, ఈ కిరీటం విజయ చక్రం దాస్తానని దాన్ని చక్కగా ఒక సంచిలో పెట్టి సీలేసి మూతి కట్టి ఖజానాలో దాచాడు. ఈరోజు వేటకు వస్తున్న పరీక్షిత్తు ఎందుకో ఆ పూట పొద్దున ఖజానా తీసి కిరీటం బాగుందని దానిని నెత్తి మీద పెట్టుకుని వేటకు వచ్చాడు. అంటే ఈ కలిపురుషుడు నెత్తికి ఎక్కాలి. ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి సృష్టి రహస్యం. అందువల్ల ఈ భయంకరమైన కిరీటంలోకి కలిపురుషుడు ప్రవేశించాడు. కలిపురుషుడు ప్రవేశించడంతో పరీక్షిత్తులో కొంచెం మతి చాలనం వచ్చింది. కలి ప్రవేశిస్తే చాలా పెచ్చవేషాలు వేస్తాం మనం. అప్పటిదాకా మంచి భక్తితో ఉంటారా, టక్కలు వేస్తారు. అదనమాట కలి ప్రవేశం. ఈ కలి లక్షణం ఇది. టక్కలు లేపేస్తున్నాడు ఏదో రకంగా వార్తం. వెంటనే ఆ రోజు నుంచి కొంత మార్పు వచ్చింది. ఓ రోజున ఏం చేశాడు, మళ్ళీ వేటకి వెళ్ళాడు. ఆ రోజు అద్భుతంగా వెళ్ళింది. చెప్పారు అక్కడ పోతన గారు, వేదండ పురాధీసుండేదండము జాడ పోవనీక. ఏ వేపుకి పానివ్వకుండా ఈ హస్తినాపుర రాజు గారు వేటాడాడు. ఎలా వేటాడట? మృగధర మండలమున గల మృగమొక్కడు దక్క అన్య మృగముల గొట్టెల్. చంద్రుణ్ణి మృగధరుడు అంటారు. చంద్రుడిలో మచ్చ ఉంది కదా, ఆ మచ్చ జింకలాగా కుందేల్లా కనపడుతుంది. మృగము అంటే జింక, మృగధరుడు అంటే జింకని ధరించినవాడు. అందులో ఉన్న మచ్చ జింకలా ఉంది కనుక మృగధరుడు అనగా జింకనే మచ్చగా కలిగినవాడు చంద్రుడు. ఆ మండలంలో ఉన్న ఆ జింక తప్ప ఇంక తక్కిన మృగాలన్నీ కొట్టేశాట. అంటే అన్ని జంతువులు కొట్టాడు అని చెప్పడానికి అతిశయోక్తిగా వాడాడు. అంత వేటాడి అలసిపోయాడు. మంచి దాహం వేసింది. ఆయన వేటాడినది కౌశికీ నదీ తీరంలో, ఇప్పుడు కోసి అంటాం. మనం ఆగ్రా నుంచి 290 కిలోమీటర్లు, ఇటు అయోధ్య నగరానికి దాదాపు ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఈ కౌశికీ నది, ఇప్పుడు హిందీలో కోసి అంటాం, వికృతి. అది గంగా నదిలో కలిసిపోతుంది. యమున, సరయూ నది, కౌశికీ నది ఇవన్నీ ఉపనదులు గంగలో కలిసిపోతాయి వరసగా. ఈ కౌశికీ నదీ తీరానికి వెళ్ళాడు. ఆ పూట ఆ వేట వల్ల వచ్చిన దాహం తీర్చుకోవడానికి ఆయన ఎక్కడ నీళ్లు దొరుకుతాయని వెతికట్ట. ఎంత విచిత్రం అంటే, అక్కడ ఎదురుగుండా కౌశికీ నది ఉంది. ఆ నీళ్ళు అక్కడ హాయిగా నదిలో తాగొచ్చు కదా, కానీ నది కనపడలేదు ఆయనకి. కళ్ళు మూసుకుపోయాయి కాసేపు. కళ్ళు మూసుకుపోవడం కాదు, మనకి మహానుభావుడు ఒక పురోహితుడు ఉన్నాడు, గర్గుడు అంటారు. యాదవులకి యయాతి కాలం నుంచి పురోహితుడు ఆయన.
ఎందుకంటే ఆ వంశంలో ద్వాపర యుగంలో కృష్ణుడు పుడతాడు. కృష్ణుడికి పేరు పెట్టడం కోసం పౌరోహిత్యం అంగీకరించాడు. లేకపోతే పౌరోహిత్యం పాపమని అంగీకరించేవారు కాదు కొంతమంది ఋషులు. వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశంలోను, అట్లా సూర్యవంశంలోను, ఇటు చంద్రవంశానికేమో గర్గుడు. ఈ ఇద్దరు పౌరోహిత్యం కేవలం రాముడి కోసం కృష్ణుడి కోసం చేశారు. ఆ గర్గాచార్యుడు కూడా భాగవతం రాశాడు. దానికి గర్గ సంహిత, గర్గ భాగవతం అని పేరు. అందులో అన్నారు ఆయన కళ్ళు మూసుకుపోయి కౌశికీ నది కనపడడం కాదు, కనపడకపోవటం కాదు, దేవతలే కావాలని కాసేపు వీడికి నది కనపడకుండా చేశారట. ఎందుకని? నది కనపడితే నదిలో నీళ్లు తాగి వెళ్ళిపోతాడు ఈయన. వెళ్ళిపోతే ఈయనకి శాపం రాదు. శాపం రాకపోతే భాగవతం భూమికి రాదు. భాగవతం ప్రజలు వినాలంటే ఈయనకి శాపం రావాలి. రావాలంటే ఈయనకి నది కనపడకూడదు. అందుకని తాత్కాలికంగా మాయ కమ్మించి ఈయనకి కౌశికీ నది కనపడకుండా చేశారన్నారు. ఈయనకి దాహం ఎక్కువైంది. మంచినీళ్ళు చూస్తే అక్కడ శమీక మహర్షి అనే ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. మంచి నిష్టలో ధ్యానంలో ఉన్నాడు. ఆయన సమాధిలో ఉన్నాడు. ప్రపంచమంతా తల్లకిందులైనా కదలనంత నిష్టలో ఉంటారు కొంతమంది. అంతేగాని జపం చేస్తూనే పక్కన పాలున్నాయేమో చూడరో పొంగుతున్నాయి, ఆ వాసన వీడికి తెలిసిందిట. సుయ్యమని శబ్దం వినపడేదిట. వీడి జపం ఏమిటి అంచేత ఈ జపం వల్ల ఉపయోగంలా. కబీర్ దాస్ చెప్పాడు, మాలాతో కరమే పెరై జీపు ఫిరై ముఖమాహి మరువాతో దశ దిశ ఫిరై యహతో సుమిరను నాహి. ఇది కబీర్ దాస్ గారి అద్భుతమైన దోహ. మాలాతో కరమే పెరై, జపమాల చేతిలో తిరుగుతూనే ఉంది. అలా తిప్పేస్తుంటాడు. తెగ తిప్పేస్తాడండి వాడి. నిమిషంలో అయిపోతుంది. నోటి ఎలా అయిపోతుందో తెలియదు. జీపు ఫిరై ముఖమాహి, నోట్లో నాలుగు రామ 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 అంటూనే ఉంటుంది. మరువాతో దశ దిశ ఫిరై, మనస్సు అన్ని దిక్కులకి తిరుగుతూనే ఉంటుందిట. కాసేపట్లో వంకాయ కూర, టెంకాయ పచ్చడు, రాజారావు గారి పులిహార ఏం చేస్తాడు, దద్దోజనం చేస్తాడు. మా ఐదారు గొడవ. ఈ జపం చేస్తున్న సేపు పులిహార మీద దద్దోజనం మీదే ఉంటే ఇంక వీడి జపం ఏమిటి? చాలా చిత్రంగా ఉంటుంది. నేను చూశాను కూడా అలాంటి విచిత్ర సంఘటన. నా చిన్నప్పుడు ఇంటికి వెళ్ళా, పాలు పోయించుకోవడానికి వెళ్ళా. ఆ ఇంటి ఆవిడ నాకు మజ్జిగ పోయాయి. నన్ను చూడగానే ఇలా జపం చేస్తూనే ఉంది, విభూతి పెట్టుకుని శుభ్రంగా. ఇదిగో మాస్టర్, సంస్కృత మాస్టర్ అబ్బాయి వచ్చాడు. ఆ మజ్జిగ పోయి, ఆ మజ్జిగ అంటే ఇంకు పిల్లలతో మజ్జిగ మిగతా నీళ్ళు అదనమాట. ఆ మజ్జిగ పోయి పోసావా? ఏం బాబాయ్ ఈ మధ్యన కనపట్టలేదా? శ్రీరామ శ్రీరామ. ఇదిగో మజ్జిగ నీళ్లుగా ఉన్నాయి అనుకోకు, ఈ మధ్యన సరిగ్గా పాలు పట్టలేదు ఏమనుకోకనే కదా. రామరామ ఏమేమో గోడలో ఈ లోపల పెసరట్టు మాడిపోతున్నట్టుంది, వాసన వస్తుంది. ఇలా మాట్లాడుతూనే ఉండేది, రామరామ అంటూనే ఉండేది. రామరామ ఇదేం చెప్పం. అందుకని యహతో సుమిరను నాహి, ఇది స్మరణ కాదు. దీనివల్ల ఉపయోగం లేదు. సాధ్యమైనంత వరకు ఒక క్షణకాలమైనా లిప్తకాలమైనా మన మనస్సు లగ్నం అవ్వాలి. అసలు 1000 సార్లు ఎందుకు గాయత్రి చెయ్యమన్నారు అని దేవీ భాగవతంలో అడుగుతారు ఋషులు. అప్పుడు చెప్పాడు ఆయన, నువ్వు 1000 సార్లు చేసిన ఫలితం నీకు వస్తే నువ్వు ఎప్పుడో బాగుపడతావురా. కానీ 1000 సార్లు చేస్తున్నప్పుడు మనస్సు అన్ని చోట్లకి వెళ్ళినా ఎక్కడో చోట మళ్ళీ భయవేసి వెనక్కి వస్తావు. ఒక్క జపమైనా, ఒక్కసారి చేసిన గాయత్రి మంత్రం దగ్గరైనా మనస్సు లగ్నం అవ్వకపోతుందా? ఆ ఒక్కటి చాలు నిన్ను రక్షించడానికి. అందుకని ఇన్నిసార్లు అనమన్నారు. 10 సార్లు రామా రామ అంటే మన మనస్సులో మళ్ళీ భయం కలుగుతుంది. అస్తమాటు మనస్సు చెదురుతోందని కొంచెం నిగ్రహిస్తాం. అప్పుడు ఒక్క నామం చేసిన పుణ్యమైనా మనకి ఆ నిగ్రహం వల్ల లగ్నం మనస్సు చేయటం వల్ల దక్కుతుంది. అందుకనమాట మనం తెగ తిండి తింటుంటే ఈ తిండంతా మనకి పంట పడుతుందా? అందులో కొంత మాత్రమే మనకి శరీరానికి రక్తము పుష్టి ఇస్తుంది. తక్కిందంతా టక్కన ఆలయంలోకి వెళుతుంది, శౌచాలయంలోకి. కాకపోతే అందువల్ల ఇన్ని జపములు చెయ్యండి అనడానికి గల మూల కారణం మహానుభావులు ఋషులు చెప్పిన మాట అన్నమాట. అందువల్ల 1000 సార్లు చెయ్యాలా, ఒకసారి చాలదా, ఇలాంటి పిడివాదం మనం చేయకూడదు. ఏమో పదే పదే చెయ్యగా ఎప్పుడో ఒకప్పుడు లగ్నం అవుతుంది కనుక. కాబట్టి నియమంతో నిష్ఠతో మనస్సు లగ్నం చేసి జపం చెయ్యాలి. శమీకుడు అలాంటి సమాధిలో ఉన్నాడు. ఈ ప్రపంచం తిరియడంలా ఆయన నిజమైన గొప్ప ఋషి. ఆ శమీక మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి, అయ్యా మంచినీళ్ళు ఇప్పించండి, దాహం వేస్తోంది. ఇంత దాహం నాకు ఎప్పుడూ వెయ్యలేదు, ఎన్నాళ్ళు అయ్యింది. కానీ ఇక్కడ నా వాళ్ళు ఎవరూ లేరు, అడుగుదామంటే మంచినీళ్ళు ఇచ్చేవాడు లేరు అన్నాడు. ఆయన కళ్ళు వెప్పలేదు, మాట్లాడలేదు. ఆయన నియమంలో ఆయన ఉన్నాడు. ఈయన మళ్ళీ మంచినీరు అన్నాడు. ఆయన మాట్లాడలేదు. దాంతో ఈయన కోపం వచ్చింది. కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వముతోడు తనున్నవాడు చేసన్ననలైన రమ్మనడు చల్లని తోయము నాకు నీడు. హారితమ్మారు కూడా కళ్ళు మూసుకుని ఎంత గర్వంతో ఉంటావా?
ఎంత పండితుడివైతే, ఎంత బ్రాహ్మణుడివైతే, ఎంత తపస్యాలివైతే మాత్రం ఇంత అహంకారమా? ఇంటికి వచ్చిన వాడికి మంచినీళ్ళు ఇవ్వాలని, కూర్చోబెట్టాలని, ఆతిథ్యం ఇవ్వాలని తెలియదా? మూఢుడా, మదమా నీకు? కనీసం రమ్మని చేతితో సంజ్ఞ చేసి పిలవచ్చు కదా, పిలవము. చల్లని వారిని మంచినీటిని ఇవ్వలేదు. నీ అహంకారాన్ని అడుస్తాను. బ్రాహ్మణుడు కనుక చంపకూడదు, కానీ సర్వం కర్మం చెయ్యాలి అని భావించి ఆ పక్కనే చచ్చిపోయింది ఓ పాము. ఆ చచ్చిపోయిన పాము కళేబరం పొడుగ్గా పడింది. దాన్ని తన వింటి కొనతో, ధనుస్సు యొక్క చివర కొనతో పైకెత్తాడు. ఇదిగో నా మెడలో కండువా వేసి మారేపల్లి వారు సత్కారం చేసినట్టుగా పాము వేశాడు సత్కారం కానమాట. వెంటనే పారేశాడు అక్కడ మెడలో. పాపం ఈయనకి పాము పడింది కూడా తెలియదు, తిట్టడం తెలియదు, మంచినీళ్ళు అడగడము తెలియదు, మెడలో కండువ పడినట్టుగా చచ్చిన పాము కళేబరం పట్టడం కూడా తెలియదు. అది సమాధి స్థితి అంటే. నిర్వికల్పుడు ఆయన. ఏ వికల్పం లేదు, ఏ సంకల్పం లేదు. కోరికుంటే కదా ఆయన దారిని ఆయన జపం చేస్తున్నాడు. ఇప్పుడు కనపడిందిట పక్కనే కౌశికీ నది. ఇదేదో ఇందాక కనపడితే ఈ కర్మయోగం రాదు. మరి వెంటనే అక్కడికి వెళ్ళి సుస్పష్టంగా చూడండి భాగవతంలో, కౌశికీ నదిలో హాయిగా మంచినీళ్ళు దాకా వెళ్ళిపోయాడు. ఈ పక్కన శమీకుడి పక్కన ఆడుకుంటున్న కొంతమంది పిల్లలు ఉన్నారు. వాడు చూసి పరుగున వెళ్ళి, శమీక మహర్షి కుమారుడు శృంగి, వాడు చాలా గొప్పవాడు, తపస్యాలి, కాకపోతే కుర్రాడు. కుర్రవాళ్ళ దగ్గర తపశ్శక్తి ఉంటే మంచిదే, కానీ నిగ్రహం ఉండదు. చిన్నపిల్లలకి పాండిత్యం వస్తే అహంకారం ఒప్పుకుంటుందంటే మీరు చూడండి. ఎప్పుడైనా 5 ఏళ్ల పిల్లవాడు బాగా నటిస్తున్నారని పొగిడామంటే వాడు నేషనల్లను కూడా తిట్టం మొదలెడతాడు. హఠాత్తుగా 6 ఏళ్ల వాడికి కవిత్వం వచ్చిందంటే వాడి మొహం, వాడి అవధానం అంతా నాదే అంటాడు వీడు. ఆ అహంకారంతో ఎంతోమంది భ్రష్టులైన వాడు మనం చూస్తున్నాం. ప్రారంభావస్థలో కనుక ఎవరికైనా కళలు వచ్చినప్పుడు అహంకారం వస్తే ఒక్క దెబ్బకి నాశనం అయిపోతాడు. అందుకే ఎప్పుడు నిరహంకార స్థితితో ఉండాలి. ఈ కుర్రవాడి దగ్గర శక్తి ఉంది, కోపం ఉంది, నిగ్రహం లేదు, ఇంద్రియ నిగ్రహం. కోపం వస్తే తమాయించుకునే శక్తి లేదు, అనుభవమే లేకపోవటమే కారణం. అనుభవం ఉంటే మనకి కోపం తగ్గుతుంది. 4 దెబ్బలు తింటాం కదండి. వయస్సు పెరిగే కొద్దీ మన కోపం వల్ల, మన పిచ్చి వేషాల వల్ల మన దెబ్బలు తిన్నాక ఒరే ఇలా ఉండకూడదని అనుకుంటాడా లేదా వీడు? అదే ప్రారంభావస్థలో అయితే అలాగంటే ఉద్యోగంలో ఉన్నాడు, ఏదో తేడా వచ్చింది, తేడా వస్తే రిజిగ్రేషన్ అంటాడు. ఒకసారి 2 సార్లు చేస్తాడు, 3వసారి మళ్ళీ ముష్టికి వెళ్ళాలి కనుక 4వసారి ఎన్ని తిట్టినా సరే చెప్తామండి అంటాడు. అప్పటికి 4 దెబ్బలు తిన్నాడు కనుక. మొన్న కాలిఫోర్నియా వదిలిపెడితే కాలు కాస్త వాడిపోతుంది కనుక. ఇవి మనకి పురాణములు చెబుతున్నది. సాధన వల్ల, వయస్సు వల్ల క్రమక్రమంగా ఇంద్రియ నిగ్రహం వస్తుంది. ఇంద్రియ నిగ్రహం లేని వాడి దగ్గర శక్తి ఉంటే ప్రమాదం, పిచ్చివాడి చేతిలో ఆయుధం. అలాంటి శృంగి దగ్గరికి వెళ్ళి, ఎవడో మహారాజు వచ్చాడు, మీ నాన్నగారు మంచినీళ్ళు ఇమ్మంటే ఇవ్వలేదని ఆయన మెడలో చచ్చిన పాము వేశాడు, మాకు అనుమానం అది చచ్చిందో బతికిందో, ఒకవేళ బతికితే మీ నాన్నని కాటేస్తుందేమో, కాపాడుకో అన్నారు. వీడు వెనక ముందు ఆలోచించలేదు. ఎంత అహంకారం వాడు, ఎవడైనా సరే వాడి సంగతి తెలుస్తా అని వెంటనే కౌశికీ నదిలోకి వెళ్ళి ఆచమనం చేసి, ఆచమనం చేయకుండా శాపం పెడితే ఫలించదు. అందుకని ఎప్పుడైనా కార్యం చేసే ముందు ఆచమనం చెయ్యాలి. అంచేత వెంటనే త్రిరాచామహే అని అందులో కూర్చుని నీళ్లు తీసుకుని, మా నాన్న మెడలో పాము ఎవడు వేశాడో వాడు నేటికి 7వ రోజు సూర్యాస్తమయ సమయానికి తక్షకుడనే పాము కాటు తిని మరణించుగాక అని చెప్పించేశాడు. 7 రోజుల తర్వాత కష్టమా, 7వ రోజు సూర్యాస్తమయంలోపు, దివసాన సమయము అంటారు. అంటే దివసం అవసాన సమయం. దివసం అంటే పగలు, పగటికి అవసానం అంటే అస్తమయం. అస్తమయంలోపు చచ్చిపోవాలి తక్షకుడి కాటు తిని అని తక్షణం శపించి తండ్రి దగ్గరికి వచ్చాడు. ఈ మెడలో ఉన్న పామును చూశాడు, ఇక ఏడవడం మొదలెట్టాడు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం, పోము హిరణ్య దానములు పుచ్చుకొనంగా, బంగారం దానం పుచ్చుకోవడానికి నేను వెళ్ళలేదేనాడు, భూదానానికి వెళ్ళలేదు, గోదానానికి వెళ్ళలేదు. అసలు మేము వాటికి అతీతంగా మా కోసం మేము తపస్సు చేసుకుంటున్నాం. ఎక్కడో కళ్ళు మూసుకు తపస్సు చేసుకునే మా దగ్గరికి ఏ దుర్మార్గుడు వచ్చాడో తెలియదు. ఇంతకీ వాడి పేరు కూడా తెలియదు, వీడికి తొందరపడి చూపించాడు తప్ప. అటువంటిది మా తండ్రి మెడలో ఎవడో పాము వేశాడు, ఇది బతికుందో చచ్చిందో, ఇది కాటేసి మా నాన్నను చంపుతుందేమో, ఎవరైనా వచ్చి రక్షించండి బాబోయ్ అన్నట్ట. శాపం అంటే పెట్టాడు కానీ పామును తెద్దామంటే అది కలుస్తుంది మళ్ళీ భయం. గొప్ప మనిషి అండి అది. పామును ఎవరైనా వచ్చి తీయరా, రక్షించరా అని ఏడ్చాడు పాపం.
ఈ ఏడుపులకి పెడబొబ్బలకి వాళ్ళ నాన్నగారికి మెలకు వచ్చింది. కళ్ళు విప్పి చూస్తే మెడలో ఇదిగో ఎర్రగా కడ్డులాగా పాము కనపడింది. తీసి పక్కన పడేశాడు ఆయన హాయిగా, ఏం పట్టించుకోలేదు అతీతుడు. ఎలా వచ్చింది నాయన అని అడిగాడు. ఎవడో నాన్న మహారాజుట నీ మెడలో వేశాడు, నేను శాస్తి చేశాను శపించాను అనగానే ఈయన ఒక్కసారి కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చూస్తే పరీక్షిత్తు కనబడ్డాడు. ఎంత పాపం చేసేవారు దుర్మార్గుడా! అయ్యయ్యో, ధర్మ సంస్థాపకుడు అర్జునుడి తర్వాత అర్జునుడు ధర్మరాజు. ఆయన కడుపులో ఉండగా చచ్చిపోయాడు అశ్వత్థామ వల్ల, బ్రహ్మశిరోనామకాస్త్రం వల్ల. ఇప్పుడు నువ్వేమో మళ్ళీ ఆ చచ్చి కృష్ణుడు అనుగ్రహంతో బతికిన వాడిని చంపేసేస్తున్నావు శాపంతో. నీకు ఆ రహస్యం చెప్పనా? మనలాంటి తపస్సు చేసేవాళ్ళు, గోవులు, బ్రాహ్మణులు, ధర్మము నిలబడుతోందంటే ఆయన వల్ల. కలిపురుషుణ్ణి అదుపులో పెట్టి ధర్మం మళ్ళీ నిలబెట్టిన ఒక పుణ్యాత్ముణ్ణి క్షణికోద్రేకంలో శాపం పెట్టి చంపేయబోతున్నావు. ఆయన చచ్చిపోతే ఇక సర్వనాశనం అయిపోతుంది భూమి, అధర్మం పెరిగిపోతుంది. దురదృష్టం ఇది. భూమికి కలి ఎక్కువైపోయే దుస్థితి వచ్చింది, కలిబాధ పెరగబోతోంది. ఒక్క పని చేయకూడదా? ఆ శాపం తీసుకోకూడదా అన్నాడు. నాన్నగారు, శాపం ఇవ్వగలను కానీ వెనక్కి తిప్పుకునే శక్తి లేదండి. నేను వస్తువుని పాడు చేయగలను కానీ బాగు చేయలేను అన్నట్టు. వాడు ఇంజిన్ అంతా మీకు పక్కన పెడతా, మెకానిజం నా వల్ల కాదు. అందుకేనా తొందరపడకూడదు. ఇక్కడ భాగవతంలో చెప్పలేదు కానీ నన్నయ్య గారు ఇదే ఘట్టాన్ని ఆదిపురంలో చెప్పించాడు ఆ శమీకుడి ద్వారా ఒక పద్యంలో. క్రోధమ తపముంచెరచును, క్రోధమ అణిమాదులైన గుణముల బాపు, క్రోధమ సకలంబునకు బాధియగు, క్రోధిగా తపస్వికి జన్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది. ఎంత తపస్సు చేసినా ఒక్కసారి కోపం పొందితే ఈ తపశ్శక్తి అంతా పోయినట్టే. అష్టసిద్ధుల్ని నాశనం చేస్తుంది ఒక్క దెబ్బకి కోపం. ఎంతెందుకు, మనిషి సర్వనాశనం అవ్వాలంటే వాడు పొందవలసింది ఒక్క లక్షణం అంట, కోపం. కోపం ఒకటి ఉంటే ఇక అన్ని అవలక్షణాలు వస్తాయి. అందుకే తపస్సు చేసేవారెవరు కోపం పొందకూడదు. కోపము వల్ల సర్వమూల నాశనం అవుతుంది. ఇక వాడి జీవితంలో వెనక్కి రాలేడండి. కోపం వల్ల విశ్వామిత్రుడు ఎన్ని దెబ్బలు తిన్నాడు, దుర్వాసుడు ఎంత నాశనం అయ్యాడు, ఎంతో మందిని చూస్తున్నాడు. ఇప్పటికి కూడా కోపం వల్ల పతనమైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నమాట. కానీ ఎన్ని చెప్పినా కోపం చేయించడం చాలా కష్టం. మీకు ఇదివరకు కూడా చెప్తున్నా సరే. ఒక ఆయన నాలాగా ఉపన్యాసం చెప్పడానికి వచ్చి కూర్చున్నాడు. కూర్చుని, భక్తులారా నేను 25 ఏళ్ళు తపస్సు చేసి కోపాన్ని జయించాను అన్నాడు. సరే, తినగా ఉంటారా? ఇలాంటి ఆవిడ ఒక ఆవిడ లేచింది. గురువు గారు మీకు నమస్కారం అండి, మీరు నిజంగా కోపం జయించారంటే అవునండి నేను కోపాన్ని జయించాను అన్నాడు. ఇది ఏమండి మీరు నిజంగానే కోపాన్ని జయించారా అంటే ఆవిడ మళ్ళీ అవునమ్మా నేను కోపాన్ని జయించాను అన్నాడు. ఏమండి మీరు నిజంగానే కోపాన్ని జయించారా? అవునమ్మా నేను కోపాన్ని జయించాను అన్నాడు. ఏమండి మీరు నిజంగానే కోపాన్ని జయించారంటండి అంటే ఆవిడ. కోపం కొడతారు ఎవరుకుంటావు, ఇందాక చూస్తున్నారు. 25 ఏళ్ళు తపస్సు చేసి కష్టపడి కోపాన్ని జయించారంటే నిమిషానికి ఒకసారి కోపం జయించారంటావు. నేను కోపాన్ని జయించాను అడిగితే తంతానన్నాడు. ఇలా ఉంటుంది మన కోపాలు. కాబట్టి ఎన్ని చెప్పినా కోపాన్ని జయించడం కొంచెం కష్టమే. అయినా తపస్సు చేయడం ఉద్దేశ్యమే క్రోధ జయం. నువ్వు తపస్సువి క్రోధివయ్యావు, దీనివల్ల సర్వనాశనం అయ్యింది. చూసావా? సర్లే ఏం చేస్తాం అని వెంటనే కొంతమంది శిష్యుల్ని పిలిచి, నాయన పరీక్షిత్తు, నీకు 7వ రోజు మరణం తప్పదు, మా అబ్బాయి శపించాడు, నీ రక్షణ చర్యలు ఏవైనా నువ్వు చేపట్టు. మంత్రాలతోటి, తంత్రాలతోటి, లేదా ఇంకేవైనా వాటితోటి నీకు ప్రాణగండం లేకుండా చూసుకో. ఇక మరొకటి, ఈ 7 రోజుల్లో నువ్వు చేయవలసిన పనులు ఉంటే అవి కూడా చూసుకోకుండా శరీరం విడిచిపెట్టడం తప్పకపోతే మరి కొన్ని ఉంటాయి కర్తవ్యాలు అనగానే ఈ వార్త విన్న పరీక్షిత్తు ఒక్క క్షణమే, ఇంకా తర్వాత మళ్ళీ ఎక్కువ బాధపడ్డా. అడవికి ఎందుకు వెళ్ళాను, వెళ్ళిన వాడిని తిన్నగా ఉండక ఋషీశ్వరుడు ఆశ్రమానికి ఎందుకు వెళ్ళాను, వెళ్ళి మంచినీళ్ళు ఎందుకు అడగాలి, అడిగిన వాడిని ఆయన ఇవ్వకపోతే ఆయన మెడలో ఎందుకు దండశోక శవాన్ని వెయ్యాలి, ఈ పాప పనులకి తగిన శిక్ష వచ్చింది నాకు, నేను మాత్రం శృంగిని శపించను అనుకున్నట్టు. ఈయన తలుచుకుంటే బట్టి వాడిని శపించగలడు. కానీ సామర్థ్యముండి కూడా వాడు తొందరపడితే నేను తొందరపడాలా, అతడు శాపం ఇచ్చి శక్తిని పాడు చేసుకుంటే నేను మాత్రం శాపం ఎందుకు ఇవ్వాలి, నా శక్తి ఎందుకు పాడు చేసుకోవడం అని శాపం మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? సమయం దగ్గరకు వస్తుంది. సమయం ఆసన్నమయ్యే, సమయమా సన్నమయ్యే, సమయం ఆసన్నమయ్యే అనుకున్నాడు. వెంటనే ఏం చేశాట,
తన ఏనుగుల్ని, గుర్రాలని, ఇటువంటి వాటిని ముఖ్యమైన వాటిని దానం చేసేశాడు. మహానుభావులైన బ్రాహ్మణోత్తములకి బంగారాన్ని దోసిళ్లతో దానం చేశాడు. తన కొడుకు జనమేజయ మహారాజుని రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేశాడు. వెంటనే అప్పటికప్పుడే బయలుదేరిపోయాడు. గంగా నదీ తీరానికి మహావేగంగా వెళ్ళిపోయాడు. 2.5 గంటల కాలంలో గంగా నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ గంగా నది దగ్గర ఒక చిన్న ఒంటి స్తంభం మీద ఒక చెక్క మీద నిలబెట్టాడు. అప్పటికప్పుడే క్షణాల్లో ఇదంతా అనమాట. ఇప్పుడు 7 రోజుల్లో అప్పుడే ఓ రోజు సగం గడిచిపోతుంది. ఇంకా మిగతాది సమయాన్ని ఏమి చేస్తే నేను సద్వినియోగం చేసుకోగలను, దేనివల్ల నాకు పునర్జన్మ ఉండదు, దేనివల్ల మోక్షం వస్తుంది, భగవంతుడి దగ్గరికి ఎలా వెళదాం. వీలునామాలు రాస్తూ కూర్చోలేదు ఆయన. ఇది ఈ కొడుక్కి, ఇది ఈ కొడుక్కి, లేకపోతే అది ఇది ఇదేమీ పట్టించుకోలేదు. అన్నిటికీ అతీతంగా వెళ్ళిపోయాడు. గంగానది దగ్గరికి వెళ్ళాడు. మరిష్యమానుడగుచు ప్రాయోపవేశంబునల్, మరణమును కోరువాడు మరిష్యమానుడు అని. మరణం ఇచ్చుహు మరిష్యమాణ, మరణమును కోరుతున్నాడు అన్నమాట. అందుకని గంగా దగ్గరికి వెళ్ళాడు. అమ్మ గంగా, పరమపుణ్యాత్ముడైన విష్ణుమూర్తి పాదాల నుంచి పుట్టావు. విష్ణు పాదాల నుంచి పుట్టడం వల్ల ఆయన పాద రజస్సు కంటే కూడా పవిత్రం నీది. ఆ రజస్సు నుంచి పుట్టావు కనుక ఎంత గొప్ప ప్రౌఢ ప్రయోగం చేశాడో తెలిసినండి ఇక్కడ ఆయన. అసలు పోతన గారి లాంటి కవి మళ్ళీ సృష్టిలో పుట్టడానికి గల కారణం తులసీ సంయుత దైత్యజిత్పద రజస్తోమంబు కంఠం మహోజ్వలమై అన్నాడు. తులసీ సంయుత, మెడ నిండా తులసీమాలను వేసుకున్నాడు. దైత్యజిత్, రాక్షసుల్ని జయించినవాడు అంటే విష్ణుమూర్తి. పద, ఆయన పాదాలు అంటే విష్ణు పాదములు. రజహ, ధూళి. అసలు విష్ణుమూర్తి పాదాలకి దుమ్ము ఉంటుందా? ఆయన ఏమన్నా మనకు వల్ల ఇక్కడ నేల మీద నడుస్తాడా? కానీ భక్తుల కోసం ఒక రజస్సు సృష్టిస్తాట ఆయన కూడా. ఆ రజస్తోమంబు, దుమ్ము యొక్క సమూహం, ఎక్కువ దుమ్ము ఉందన్నమాట. పైగా కంటెన్, ఇక్కడ ఉంది అసలు కవిత్వం. ఎందుకనంటే కంటెన్ అంటే దానికంటే అని అర్థం చెబుతాం కదా. చాలామంది మీరు చూడండి, భాగవతాలు మహానుభావులు 1000 మంది వాటిని వింటూనే ఉన్నారు కదా. వింటే ఒకసారి మీకే తెలుస్తుంది. శ్రీ మహావిష్ణువు పాదధూళి కంటే గొప్పది గంగ అని చెబుతున్నారు. అర్థం కాదు, అది అక్కడ అర్థం. అది పాదధూళి నుండి అని అర్థం. కంటెన్ అంటే వలనం, కంటెన్, నుండి, పట్టి, ఇవన్నీ పంచమి. కాబట్టి నుండి అనడానికి బదులు కూడా కంటెన్ వాడచ్చు. గంగ ఎక్కడి నుంచి పుట్టింది? శ్రీ మహావిష్ణువు పాదధూళి నుండి పుట్టింది. అందుకే విష్ణు పాదోద్భవ గంగా అన్నారు. ఇంతకీ అంతరార్థం ఏంటంటే విష్ణువు పాదధూళి నుండి పుట్టింది గనక ఆ పాదధూళి ఎత్తి మీద పడడం ఎంతో, గంగలో ఉండడం కూడా అంతే, గంగని ప్రార్థించడం అంతే, గంగలో స్నానం చేయడం అంతే. అంచేత అందరం మనం విష్ణు పాదాలు చూడగలమా? ఆయన పాదాల కింద ఉన్న దుమ్ముని చూడగలమా? పాదాల కింద ఉన్న దుమ్ముని కాదు కదా. ఆ దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో ఎప్పటికీ ఎవరికి తెలియదు. అటువంటిది మనం ఆయన్ని చూడటం అసంభవం. దానికి మార్గం గంగలో స్నానం, లేదా గంగా తీరంలో ఉండడం, గంగకి నమస్కరించడం. అందుకని అమ్మా, నీ జలాన్ని ఇలా తీసుకురా, నిన్ను స్పర్శించి స్నానం చెయ్యని. ఒక్కసారి అమ్మా అమ్మా గంగామాత అని నిన్ను తలుచుకుంటే చాలు, వాడి జన్మధన్యం అవుతుందిట. చిత్రం చెప్పమన్నటారా? ఇక్కడ అన్నమాట వ్యర్థం కాదు. గంగ దగ్గరికి వెళ్ళక్కర్లేదట. గంగకి ఎన్ని వేల యోజనాల మైళ్ళలో, ఎంత దూరంలో ఉన్న, యోజనం అంటే 8 మైళ్ళు, వేల యోజనాలు అంటే వేలాది మైళ్ళు అన్నమాట. ఎంత దూరంలో ఉన్నా గంగా 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 అని 3 సార్లు అనుకుని నీళ్లతో స్నానం చేస్తే, పిచ్చి నీళ్లతో స్నానం చేసిన గంగాజల స్నాన ఫలం వస్తుంది. ఇది మనకి కాశీఖండంలో కూడా చెప్పారు, భాగవతం చెబుతున్నారు. అందరం గంగ దగ్గరికి ఎలా వెళతాం? వెళ్ళలేం కదా. ఇంట్లో టబ్బు బాధితే ఏడాదికి ఒకసారి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. స్నానం చేయకుండా పొద్దున్నే లేచి ఏదో తినేసిపోయేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా రాగానే గంగా 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 అని ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటే చాలు. రేపాడి గంగ కడ మనకి శ్రీనాథుడు కాశీఖండంలో చెప్పరా? పొద్దుటే లేచి గంగ దగ్గరికి వెళ్ళి స్నానం చేయలేకపోయినా
దూరంగా ఉండి కూడా గంగా 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 గంగేతి యో బ్రూయాత్, అది శ్లోకం అన్నమాట. గంగా 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 అని ఎవడు అంటాడో వాడు ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న గంగా నది స్నానం చేసిన పుణ్యం పొందుతాడు. ఇది సులభోపాయం. ఇది ఈ రోజు నుంచి పని చేయండి అంతే, మీకు నిత్య గంగా స్నానం ఫలితం. ఏమి రమ్మంత అతిశయోక్తి లేదు ఇందులో, సందేహం లేకుండా పురాణములన్నీ ప్రామాణికములు అన్నమాట. అటువంటిది ఎక్కడో దూరంగా ఉన్నవాడిని కూడా పవిత్రుణ్ణి చేస్తావట. నీ దగ్గరకు వచ్చానమ్మా, ఈ భక్తుడికి మార్గం చూపించు అని గంగకి నమస్కరించాడు. ఇంతలో వచ్చారు మహానుభావులు, ఎక్కడెక్కడి నుంచో ఋషీశ్వరులు, హేమాహేమీలు వచ్చారు, ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ నమస్కరించాడు. అయ్యా నాకున్న సమయం తక్కువ అండి, ఈ 7 రోజుల్లో మోక్షం ఎలా పొందొచ్చు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం చెప్పారు. ఒకడు గుడి కట్టించన్నారు, ఒకళ్ళు బడి అన్నారు, వాళ్ళు ఇంకోటి ఏదో చెప్పారు. నాకు బాగా 1000 గోవులు ఇస్తే చాలు నువ్వు మోక్షం పొందుతావు అన్నాడు ఒకడు. ఎవడికి వాడి లక్షణాలు చెప్తారుగా. ఇవేవి ఆయన ఆకర్షించలేదు. ఆ సమయంలో నారదుడు, వ్యాసుడు, ఇంతమంది మహానుభావులు ఉన్న చోట సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు మొదలైన వాళ్ళు ఒక పక్కనుంటే అత్రి, భృగుకుత్స, వశిష్ఠ, గౌతమ, కశ్యప, కీరసాలు ఆదులంతా ఒక పక్కనుండగా దేవఋషులు, మానవులు, మహర్షులు, బ్రహ్మఋషులు ఇంతమంది ఉండగా విద్యాధర మహర్షులు మరొక పక్కనుండగా ఆ సమయంలో అక్కడికి ఒక మహాపురుషోత్తముడు వచ్చాడు. ఆ పురుషోత్తముడు ఎలా ఉన్నాడు? ఎప్పుడు చిన్నపిల్లవాళ్ళే ఉన్నాడు. గుడ్డ లేదు. చూసిన వాళ్ళు ఆ గుడ్డలు లేని వాడిని చూసి నవ్వుతున్నారు. హే హే అని రాళ్ళుతో కొడుతున్నారు. కొడుతూ ఉంటే ఇది కూడా పరబ్రహ్మానందమే అనుకుంటున్నాడు ఆయన, దెబ్బలు తింటూ కూడా. ఎవరు పొగిడినా ఎవరు తిట్టినా పట్టించుకోవడంలా. ఆయనకి అమంగళ వస్తువు మంగళ వస్తువు సమానమే. గంజి ఒకటి ఆయనకి, మంచి పరమాన్నము ఒకటి. అటువంటి వాడు, అన్నిటికీ అతీతుడు, అవధూతవాడు. అక్కడికి వచ్చాడు ఒక కుర్రవాడు. ఆయన వచ్చి రావడంతో నారదుడు, తుంబురుడు, సనక సనందనాదుల వంటి ఋషులు కూడా లేచి నిలబడ్డారంటే ఆయన ఎంత గొప్పవాడో ఆలోచించండి. పరమ భాగవతోత్తముడు ఇంత పిల్లవాడైనా లేచి నిలబడి నమస్కరించారు. అసలు పౌరాణికుడే బాలుడయ్యును పూజ్యుండు పండితుండు అని చేస్తాం. ఇంత పిల్లాడైనా పురాణం చెబుతుంటే వాడికి దండం పెట్టమన్నారు. అదొక నియమం. ఎట్టి పరిస్థితుల్లో పౌరాణికుడికి ఎంత గొప్ప జ్ఞాని అయినా నమస్కరించాలి, లేకపోతే ఎంత ప్రమాదం. భాగవతం దశమస్కంధంలో ఉంది. భాగవతంలో కుచేలోపాఖ్యానానికి ముందు బలరాముడి తీర్థయాత్ర అని ఉంటుంది, చూడండి మీకు వీలుంటే. బలరాముడు తీర్థయాత్రలకు వెడుతూ నైమిషారణ్యం వెళ్ళాడు. నైమిషారణ్యంలో అందరూ లేచి ఆయనకి నమస్కరించారు. ఒక్క బలరాముడు వచ్చినప్పుడు అందరూ లేచిన ఇలా పురాణం చెబుతున్న సూతుడు లేవలేదు. దాంతో కోపం వచ్చింది. ఏదో పెద్ద వేదవ్యాసుడి శిష్యుడని, పురాణాలు చెప్పడానికి అవకాశం వచ్చిందని కళ్ళు నెత్తికెక్కేట్రా నీకు. నేను విష్ణుమూర్తి అవతారాన్ని బలరాముణ్ణి వస్తే ఎంతమంది లేచి నిలబడితే కండకావరంతో లేచి నిలబడక నమస్కరించక నన్ను అవమానిస్తావా? నిన్ను చంపేస్తున్నాను అని దర్భలతో 2 దెబ్బలు కొట్టి రోకలితో నెత్తి మీద కొట్టి చంపేశాడు. దాంతో హాహాకారం చేశారు జనమంతా. మహాపాపం మహాపాపం అంది ఆకాశవాణి. తెల్లగా ఉండేవాడు బలరాముడు అలాగా అందంగా. ఒక్క దెబ్బకి హత్య చేయడంతో ఆయన శరీరం నల్లగా అయిపోయింది. ఈయన కట్టుకున్న చొక్కాలు అయిపోయింది శరీరం. దెబ్బకి బలరాముడు అడిలిపోయాడు. ఆయన శరీరం నుంచి మాంసం వాసన రావడం మొదలెట్టింది. ఇదేమిటండి అన్నాడు ఋషుల్ని. అప్పుడు వాళ్ళు, మహాత్మా, పౌరాణికుడు అంటే విష్ణువు కంటే ఎక్కువ. ఆ స్థానంలో పురాణం చెబుతున్నప్పుడు విష్ణు వస్తే కూడా అక్కడ నిలబడి విని అప్పుడు ఈయనకి అభివాదనం చెయ్యాలని మేము నియమం చేశాం. పురాణం చెబుతున్నంతసేపు ఎవరికి దండం పెట్టకూడదు, అయిపోయాక విష్ణువుని పాదాలు పట్టుకోవాలి. అంత ఉన్నత స్థానం ఆ పౌరాణిక స్థానం. అంటే సామాన్యమా? అక్కడ ఉన్నంతసేపు దేవుడు వచ్చినా లేచి నిలబడకూడదు అన్నారంటే. ఒకవేళ కర్మగాలి వీడు నిలబడకపోతే వీడికి ప్రమాదం అనుకుంటే స్వస్తి చెప్పేసి లేచి నిలబడాలట. ఏ ప్రెసిడెంట్లో తీసుకొచ్చారు అనుకుంటే అభిమానం కొద్దీ మీరు ఒబామా చేత సన్మానం చేద్దామని నాకు. అప్పుడు ఏం చేయాలి? వాడు వస్తే లేకపోతే వీడు తంతారు. అప్పుడు నాకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చకచక స్వస్తి ప్రజాభ్యాన్ని కూడా లేచి నిలబడి అప్పుడు వెళ్ళాలి. తప్పనిసరి ఇది, అది కూడా తప్పనిసరి ఇది కాలాన్ని బట్టి. కానీ పూర్వం అలా లేవకూడదనేవారు. అటువంటి ఉన్నత స్థానం. ఆ మహాత్ముడిని నువ్వు చంపావు, ఆ పాపం వల్ల నీకు శరీరం అంతా నలుపైపోయింది అన్నాడు. మరి ఎలా ఈ పాపం పోతుందంటే, ఇల్వలాసురుడి కొడుకు పల్వనుడని ఒకడున్నాడు. వాడు మేము యజ్ఞం చేసినప్పుడల్లా యజ్ఞంలో మలమూత్రాలు వేసి పాడు చేస్తున్నాడు. ప్రతి అమావాస్యకి మేము యజ్ఞం చేస్తాం.
ఆ యజ్ఞం వాడు పాడు చేస్తున్నాడు కనుక వాడిని చంపేసి యజ్ఞరక్షణ చేస్తే ఈ పాపం పోతుందన్నారు. వెంటనే ఈయన ఏం చేశాడు, టక్కన మర్నాడే అమావాస్య. ఆ అమావాస్య నాడు ఆ యల్వలాసురుడి కొడుకు పల్వరుడు వచ్చాడు, వాడిని చంపాడు, యజ్ఞరక్షణ చేశాడు. అయినా ఈయన శరీరంలో 1/4 అంటే ఈ తలభాగం మాత్రమే తెల్లబడింది, మిగతా శరీరం అంతా నల్లగానే ఉంది. పాపం ఇంకా పోలా. ఎలాగంటే వీడిని బతికిస్తే తప్ప నీ పాపం పోదన్నారు వాడు. నిజానికి వాడిని చంపితే పాపం పోవాలి. ఆ శక్తి కూడా నీ పాపాన్ని పోగొట్టలేదంటే ఈ చచ్చినవాడిని బతికించవలసిందే అన్నారు. చచ్చినవాడు బతకడం లోక విరుద్ధం, బతికించకపోతే పాపం పోదు. ఎలా? అప్పుడు ఆయన ఆలోచించి అక్కడ పోతన గారు రాశాడు అద్భుతంగా, ఆత్మా వై పుత్రకన ఆమాసియను పవిత్ర శృతి వాక్య సరణి విశదంబగుటం. వేదము ఆత్మా వై పుత్రనామాసి, తండ్రి కొడుకు రూపంలో ఉంటాడు. తండ్రి కొడుకు రూపంలో ఉంటాడంటే తండ్రి గారు చచ్చి ఇలా పుడతాడని కాదు. అక్కడ తండ్రి చేసిన పాప పుణ్యములు కొడుకు రూపంలో వస్తాయి. అందుకే ఒక్కొక్క కొడుకు తండ్రిని ఆనంద పెడతాడు, అంటే తండ్రి గారి పుణ్యం. ఒక్కొక్క కొడుకు ఇక చూడండి ఈ తండ్రిని ఎండ్రిని చేసేస్తాడు, వాడి నోట్లో ఎండ్రిని పోసి. కాబట్టి వీడి పాపం అనమాట. వీడు అలా ఏడిపించాడు వాళ్ళ నాన్ననో ఎవరినో, లేదా పద్మాగర్ గారి పురాణం వింటూ మధ్యలో కబుర్లు చెప్పుకున్నాడు అనమాట. పురాణం జరుగుతుంటే పురాణం వినద్దని బయట అక్కడ దుష్ప్రచారం చేశాడు వాడు దుర్మార్గుడు. అలాంటి పాపమే ఒక కొడుకు రూపంలో ఏడిపిస్తుంది. కాబట్టి మన పాపపుణ్యములే ఈ రూపంలో వస్తాయి. వెంటనే ఏం చేశాడు, ఈ సూతుడు నా బ్రహ్మశక్తితో బ్రహ్మలోకానికి వెళ్ళిపోగాక. ఆ అసలు సూతుడి పేరు రోమహర్షణుడు అనమాట. నా దివ్యశక్తి వల్ల ఈతన్ని బ్రహ్మలోకానికి పంపిస్తున్నాను. బ్రహ్మలోకానికి వెళ్ళడం మరి చాలా అదృష్టం కదా. ఇక అతని పాపపుణ్యములు, అతని ఆయువు అతని కొడుకులో ప్రవేశపెడుతున్నాను. వాడికి చిరాయుద్ధాయం ఇస్తున్నాను. తండ్రి బదులు ఇక కొడుకు పురాణం చెబుతాడు. కాబట్టి తండ్రి బదులు కొడుకు ఆయువు ఇచ్చారు కనుక తండ్రిని బ్రతికించినట్టే, తండ్రిని మోక్షానికి పంపారు కనుక ఆ పాపం పోయినట్టే కదా అని ఈ రోమహర్షణుడి కొడుకు రౌమహర్షణుడిని ఇప్పుడు సూతుడిని బతికించి అతనికి ఆయువు ఇచ్చి అసలు తండ్రిని బ్రహ్మలోకానికి పంపాడు. సూతులు ఇద్దరున్నారు గుర్తుపెట్టుకోండి. పెద్ద ఆయన రోమహర్షణుడు, ఆ తర్వాత రౌమహర్షణి. రోమహర్షణుడు కొన్ని, కొడుకు కొన్ని పురాణాలు చెప్పారనమాట. అందరినీ సూతుడని అంటారు ఆ పదవిలో ఉన్న వాళ్ళని. అప్పటికి నాభి దాకా ఉన్న శరీరం తెల్లబడింది, ఇంకా ఉండిపోయింది కింద. చూడండి గొడవ. అందుకని పౌరాణికుడిని చంపితే అందుకే నన్ను చంపకూడదు, దండం పెట్టాలి తప్ప మాటలతో కూడా హింసించకూడదు. నేను నియమాలు చెప్పాను. కాదంటే మేము కూడా బలరాముడు లాంటి వాళ్ళం అనుకుంటే ఏం చేయలేము. నేను ఇంటికి వెళ్ళిపోయాక ఇండియా వెళ్ళాక చేయండి, ఇక్కడ వద్దులేండి మళ్ళీ అది చేస్తాను మీకు నాకు. అంచేత ఈ పాపానికి ఏం చేయాలి, అప్పుడు తీర్థయాత్రలు చేసి చేసి చివరికి నానాయాత్ర పడి అనేక తీర్థయాత్రలు చేసి పాపం పోగొట్టుకున్నాడు. ఇదంతా భాగవతంలోనే. కాబట్టి మనం డీవియేట్ అవ్వటంలా, అందుకు చెబుతున్నాను. అనుక్షణం పౌరాణికుడు గొప్పతనం. అందులో వచ్చిన పౌరాణికుడు సామాన్యుడా, అవధూత, కోరికలు లేనివాడు, శ్రీసుకుడు. అందుకని ఆయన్ని చూడగానే తండ్రి కూడా లేచాడండి, వ్యాసుడు కూడా, నారదాదులు లేచారు. అప్పుడు పరీక్షిత్తుకి అర్థమైంది వచ్చినవాడు సామాన్యుడు కాదని. వెంటనే నమస్కరించాడు, బ్రహ్మస్థానం ఇచ్చి కూర్చోబెట్టాడు, పాదాల మీద పడ్డాడు. శిష్యుడా, జ్ఞానం కోసం వైరాగ్యంతో ప్రసరించేవాడు. గురువుగారు సమస్త ఋషుల కంటే అతీతుడైన అవధూతవాడు. ఒక గురువు, ఒక శిష్యుడు. కూర్చుని తక్కిన శ్రోతలు కూడా సామాన్యురా, వ్యాసాదులు, నారదాదులు. ఇంకా సదస్సులు ఎలా ఉంటుందో ఆలోచించండి. నా పూర్వజన్మ సుకృతం, ఆ దేవతల అనుగ్రహం, మా తండ్రి గారు ఆశీర్వచనం వల్ల ఈ స్థలాలన్నింటిలోనూ భాగవత సప్తాహం చేశాను. ప్రతి సంవత్సరం 2-3 యాత్రలకి తీసుకెడుతుంటారుగా. ఆ యోగం ఈ మధ్యన ఈ మాస్టర్కి కూడా పట్టింది. కొంతమంది ఉన్నారు, ఇక్కడ ఇందిరమ్మ గారు ఉన్నారు, అది ఆవిడ చెల్లెలు అనమాట. ఎన్ని యాత్రలకు వచ్చారో నాతో పాటు. పాపం ఆవిడ కొడుకు ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆవిడ కాలిఫోర్నియా రావడానికి ఇష్టపడ్డా. నేను ఇక్కడ పురాణం చెప్పడానికి వస్తున్నానని, ఒరే అబ్బాయి నాకు టికెట్ చేయించమన్నారు ఆవిడ. వాళ్ళ అబ్బాయి అడిగాడు, ఏ రానన్నావుగా, మొన్నదాకా చేయమంటే టికెట్ చేస్తానంటే వద్దన్నావంటే, గురువుగారు వస్తున్నారుగా అందుకు వస్తున్నానండి ఆవిడ. కొంతమంది భక్తులు అలా ఉంటారండి. ఎందుకు చెప్తున్నారంటే ఈ పురాణం జరిగిన స్థలం సుఖస్థలం. ఢిల్లీ నుంచి 3 గంటలు ప్రయాణం చేస్తే మనం సుఖస్థలానికి సుఖంగా చేరవచ్చు. అక్కడ కూడా భాగవత సప్తాహం 2006లో చేశాం. ఇంకా నైమిషారణ్యం వంటివి. ఈ సంవత్సరం అక్టోబర్ 16న అయోధ్యలో రామాయణం చేస్తున్నాం. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా సంప్రదిస్తే కూడా రావచ్చు. యాత్రలకు వచ్చినప్పుడు అక్కడ వింటే ఆ స్వరూపము వేరు, ఆ స్థలమే వేరు, ఆ స్థల ప్రభావం వేరుగా ఉంటుంది. సరే, అక్కడ సుకుడు కూర్చుని
ఇంతకీ పరీక్ష నరేంద్ర నువ్వేం కోరుకుంటున్నావు? కిమ్ ఇచ్చేసి అన్నాడు. కిమ్ ఇచ్చేసి, దేనిని కోరుకుంటున్నావు అన్నాడు ఏమి అడగనట్టుగా. అయ్యా, ఇక నాకు మరణం దగ్గరకు వచ్చింది, వెళ్ళిపోతున్నాను. ఈ 7 రోజుల్లో మోక్షం ఎలా పొందాలో తెలియక గింజుకుంటున్న సమయంలో అదృష్టం నువ్వు వచ్చావంటే నువ్వు అదృష్టవంతుడు అయ్యా, ఎందుకు బాధపడతావు? నీ ఒక్కడికే గ్యారంటీగా ఉంటుంది. ఎంతమంది ఉన్నారు, వీళ్ళల్లో ఎవడైనా నేను 7 రోజులు బతుకుతానని గుండెల మీద చేసుకుని చెప్పగలడా? కానీ శాపం వల్ల నువ్వు గ్యారంటీగా 7 రోజులు బతుకుతావు. 7 రోజులు గ్యారంటీగా నీకుంది, తక్కిన వాళ్ళు ఎవరికీ లేదు. మరి అంత గొప్ప విషయం ఆలోచించండి. మనం ఆలోచిస్తే మన శాపాలు లేవు కాబట్టి ఏదో ఉంటాం అనుకుంటున్నాం, క్షణం తర్వాత ఏమవుతుందో మనకి తెలియదు. కానీ పరీక్షిత్తు నువ్వు అలా కాదు, 7 రోజులు మాత్రం ఉంటాం, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. కానీ తక్కిన వారు ఎవరికి ఆయు ప్రమాణం లేదు, ఆయు ప్రమాణం వారికి లేదు, నీకుంది. 7 రోజులు చాలా అదృష్టం ఎక్కువ. నువ్వు 7 రోజులలో ఏం చేద్దాం అనుకుంటున్నావు? పూర్వం ఖట్వాంగుడు అని ఒక ఆయన ఉండేవాడు, ఇక్ష్వాకు వంశం వాడు. ఆయనకి మహాపరాక్రమం ఉంది. బ్రహ్మగారు ఒక వరం ఇచ్చాడు, నువ్వు ఏ వైపు ఉంటే వారికి విజయం తప్పదు అని. ఆ సమయంలో దేవతలకి రాక్షసులకి యుద్ధం వచ్చింది. దేవతలు రాక్షసుల చేతిలో చావు దెబ్బలు తిన్నారు, ఓడిపోయారు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, అయ్యా బ్రహ్మదేవ, దేవతలమంతా దానవుల చేతిలో ఓడిపోతున్నాం, మాకు విజయం రావాలంటే మార్గం ఏదైనా ఉందా అని అడిగితే దానికి ఒకటే ఒకటి ఉంది. ఇక్ష్వాకు వంశస్థుడు ఖట్వాంగుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎవరి వైపు ఉంటే వారికి విజయం తథ్యం. కాబట్టి మీ అందరికీ నాయకుడిగా ఆయన్ని ఎన్నుకోండి. ఆయన మీతో స్నేహంగా ఉండి రాక్షసులతో యుద్ధం చేస్తే రాక్షసులు ఓడిపోతారు, మీకు రాజ్యం వస్తుంది అన్నాడు. బ్రహ్మగారి మాట విని ఇంద్రాది దేవతలంతా ఖట్వాంగుడి దగ్గరకు వచ్చారు. దేవతలంతా ప్రార్థిస్తే కాదంటాడా? అలాగేనని వారి వెంట వెళ్ళి వారికి సాయం చేశాడు. దానవుల్ని చీల్చి చెండాడాడు. దానవులంతా చచ్చినవాడు చావగా తక్కినవాడు పారిపోయారు. దాంతో స్వర్గం తిరిగి ఇంద్రుడి వశం అయిపోయింది. అప్పుడు ఇంద్రుడు దేవతలు మెచ్చుకొని, మహారాజా నీకేం వరం కావాలో కోరుకోమంటే, అయ్యా మాకేం కావాలండి, మేము కోరుకునేది పెద్ద ఏముంటుంది, నాకు మోక్షం కావాలన్నాడు. మోక్షం విష్ణువు తప్ప ఎవరు ఇవ్వలేరు, ఇంకేదైనా కోరుకోమన్నారు వాడు. దేవతలు మేము మోక్షం ఇవ్వలేము, అది విష్ణువు తప్ప ఇవ్వలేడని చెప్పేశాడు. అయితే నా ఆయువు ఎంత అన్నాడు ఆయన. వాడు చూసి, ఇంకెంత, నీకు 2.5 గడియలు ఉందన్నారు. అది ఇంకా 2.5 గడియల్లో నువ్వు చచ్చిపోతున్నావు అన్నట్ట. వెంటనే ఈయన వాళ్ళ వెనుక ఒక విమానం తీసుకుని భూలోకానికి వచ్చేసి తన సంపదంతా దానం చేసి, మళ్ళీ దానం చేశాడు. వీలునామా రాయలేదు, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించరా, చకచక దానం చేసి నారాయణ నారాయణ అన్నట్ట. వెంటనే వైకుంఠం నుంచి విమానం వచ్చింది. అంత్యకాలంలో నారాయణ స్మరణ కదా, వైకుంఠ విమానం వచ్చింది. ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. 2.5 గడియలలో పూర్వం కౌరవ వంశస్థ ఖట్వాంగుడనే రాజు మోక్షం పొందాడు. అటువంటిది 7 రోజులుంది నీకు. ఎవరికైనా మరణం ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని అని పిలువబడి 7 రోజుల్లోనే. ఆ 7 రోజులలో ఏ రోజు చచ్చిపోతాడో తెలియదు, ఏ క్షణమో తెలియదు. నీటిలోనో బయటో అగ్నివల్లో తన ఇంట్లోనో పరప్రదేశంలోనో తెలియదు. నీకు మాత్రం గంగా నదీ తీరం రాసిపెట్టి ఉంది. 7 రోజులు తప్పక బ్రతుకుతావు. నువ్వు అదృష్టవంతుడి. 2.5 గడియల్లో మోక్షం పొందగా ఈ మాత్రం పొందలేవా? నీకు మోక్షం ఇవ్వగలను. దానికి ఒకటే మార్గం, అన్నీ విడిచిపెట్టి భక్తితో పరమాత్మ లీలలను భాగవతం అనే పేరుతోటి గ్రంథంగా రాశారు మా నాన్నగారు. భాగవతంగా భగవతః ఇదం భాగవతం అంటే భగవంతుని సంబంధమైనది. భగవంతుని కథలు ఉన్నాయి అందువల్ల భాగవతం అన్నారు. భాగవతానామపి చేయడం, భగవంతుడు ఒక్కడే ఉండడం కాదు, భగవంతుడు ఉండడం అంటే అంతరార్థం ఏమిటి? భగవద్భక్తుల్ని భాగవతులు అంటారు. మహానుభావులైన భక్తులు ఎంతోమంది ఉన్నారు. గజేంద్రుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, ఇలాంటి భక్తుల చరిత్రే భాగవతం. కాబట్టి భగవతః ఇదం భాగవతానాం ఇదం భాగవతం. ఆ భాగవతాన్ని విను చాలు, నీ జన్మ ధన్యమనగానే అప్పుడు ఆయన ఆనందంతో గురువుగారు శ్రద్ధగా చెబుతూ ఉంటే శిష్యుడు ఒక్క క్షణం కూడా ఏమరిపాటు లేకుండా ఉన్నాడు. ఎందుకు అంత ఏమరిపాటు లేకుండా ఉన్నాడంటే ఓ భయం ఉంది ఆయనకి. క్షణం విడిచిపెడితే మోక్షం రాదు,
మనకు ఆ భయం లేదు కాబట్టి ఇవాళ కలితే రేపైనా రావచ్చులే అని ఒక ఊహ ఉంటుంది, మనకు మన జాతకం తెలియదు కనుక. కానీ ఆయనకి తెలుసు కాబట్టి భయంతో ఉన్నాడు. ఎప్పుడైనా చూడండి, కత్తి నెత్తి మీద పడుతుందంటే వాడు మనశ్శాంతిగా ఉండలేడు. అది అసిధార వ్రతం లాంటిది. అసిధార అంటే, అసి అంటే కత్తి, ధార అంటే అంచు. కత్తి అంచు మీద నడవాల్సి వస్తే ఎవడైనా ఎక్కడ కాలికొన్న బుట్లు దిగిపోయి కత్తి అంచు కోసుకుపోతుందో అని చాలా జాగ్రత్తగా నడుస్తాడు. మానవుడికి కూడా కష్టం ఉంటేనే దేవుడి మీద భక్తి గురి బాగా కుదురుతుంది. అన్నీ బాగుంటే నాతో గొప్పవాడు ఏంటండి, నేను ₹1 పెట్టుబడితో ఇంత గొప్పవాడు అయ్యానంటాడు, వీడు గొప్ప. అదే అన్నీ పోయాయి అనుకోండి, అంతా కలిసినట్టు పాడు చేశాడండి అంటాడు. బాగైనప్పుడు మాత్రం ఎవరు బాగు చేయలే, అదంతా వీడి స్వయం కృషి. తేడా వస్తే వాడు అంతా కట్టగట్టిలా చేశారంటే ఒక్క దేవుడు కూడా నన్ను అనుగ్రహించట్లేదని అంటాడు. ఏం మానవుడు వీడు. అందువల్ల కష్టంతో ఉండడం వల్ల పవిత్ర మనస్కుడై అన్నీ విడిచి అన్నాడు. ఒకరోజు ఆయన అడిగాడు, మహాత్మా అనేకమైన దివ్య కథలు చెబుతున్నావు, ఆ కథలు విని తరించిపోతున్నాను. భాగవతం 7 రోజుల్లో నేనేం చెప్పను, 128 రోజులు చెబితే ఏలూరులో ఏకధాటిగా, మళ్ళీ ఆఖరిలో కొంచెం ఫలశ్రుతి చెప్పడానికి కుదరక టకటకా చెప్పాల్సి వచ్చింది. 128 రోజులు. అటువంటిది ఇక్కడ 7 రోజుల్లో కొన్ని రోజుకు పూర్తిగా 2 గంటలు కూడా లేకుండా మీరు సప్తాహంతో భాగవతం పూర్తి చేయండి అంటే అర్థం ఏంటంటే ఏనుగుని అగ్గిపెట్టిలో పెట్టడం. ఏనుగుని పట్టుకొని అగ్గిపెట్టిలో పెట్టండి అంటే చిన్న ఫోటో తీసి కార్డు సైజ్ ఫోటో అందులో పెట్టడం అనమాట. అలాగే సారాంశమే ఇస్తున్నాం. ఇవాళ ప్రారంభించుకుని రేపు గజేంద్ర మోక్షం అత్యద్భుత ఘట్టం అన్నమాట. ఇక మీకు ఆ గద్యాలు పద్యాలు ఏకధాటిగా వెళ్ళిపోతాయి. రేపు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా మీ వల్ల కాదు, కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఓ రోజున అడిగాడు, అయ్యా మనువులంటే ఎవరు అని అడిగాడు. ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్నటువంటి కొంతమంది మహారాజులు ఉన్నారయ్యా, వాళ్ళ సంతానం కాబట్టి మనల్ని మానవులు అంటారు. ఎందుకో తెలుసా? మనోహ అపత్యం పుమాన్ మానవ. మనువు కొడుకు కనుక మానవుడు. మానవుడు అంటే మనువు సంతానం అర్థం. మనువు మీద ద్వేషం ఉన్న వాళ్ళు కూడా చచ్చినట్టు మానవ శబ్దం వాడవలసిందే, మనకు మూలం వాళ్ళు. ఈ మనువులు 14 మంది. స్వయంభూ మనువు, స్వారోచష మనువు, తామస మనువు, ఉత్తమ మనువు, చాక్షుష మనువు, రైవత మనువు, వైవస్వత మనువు. ఇప్పుడు 7వ వాడి కాలంలో మనం ఉన్నాం కాబట్టి రోజు సంకల్పంలో వైవస్వత మన్వంతరే అని చెప్పుకుంటాం. ఈ తర్వాత వరుసగా సూర్య సావర్ణి, మేరు సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ఇంద్ర సావర్ణి, రుద్ర సావర్ణి, రౌచ్య భౌత్య మనువులు అని వస్తారు. ఈ విధంగా 14 మంది మనువులు. వీళ్ళే ఇలా తిరుగుతూ ఉంటారు, మళ్ళీ రొటేట్ అవుతూ ఉంటారు అన్నమాట, రొటేషన్ సిస్టమ్. వీళ్ళందరూ 43,20,000 సంవత్సరాలు ఒక్కొక్కడు పరిపాలిస్తాడు. ఒక మరువు పరిపాలకాలలో 43,20,000. ఇప్పుడు కృతయుగం 43,20,000 సంవత్సరాల్లో ఎంత ప్రమాణం అంటే దీన్ని కలియుగంతో లెక్కేయమన్నారు. కలియుగం 4,32,000 సంవత్సరాలు. దీన్ని 2తో గుణిస్తే 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం. 3తో గుణిస్తే 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. 4తో గుణిస్తే 17,28,000 సంవత్సరాలు కృతయుగం. మొత్తం కలిపితే 43,20,000 సంవత్సరాలు. ఇంతకాలానికి ఒక మనువు అధిష్టాన దేవత, ఒక ఇంద్రుడు ఆ కాలంలో ఉంటాడు. ఇంతకాలం గడవగానే ఒక ఇంద్రుడు వెళ్ళిపోతాడు, మళ్ళీ కొత్త మనువు వస్తాడు అన్నమాట. ప్రస్తుతం ఉన్న ఇంద్రుడి పేరు పురంధరుడు. రేపు రాబోయే కాలంలో బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. రాబోయే కాలంలో సూర్య సావర్ణి అనేవాడు మనకు మరువు అవుతున్నాడు. అంటే ఛాయాదేవికి సూర్యుడికి పుట్టినవాడు. ఆయన ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాడు అక్కడ పదవి కోసం. ఎప్పుడు పదవి పూర్తయ్యాక ఎలక్షన్ చేయరు, ముందే రెడీగా ఉండాలన్నమాట. ఎలక్ట్ అయిపోయాడు ఆయన. ఈయన పదవి అయిపోగానే వచ్చి కూర్చుంటాడు అనమాట ఆయన. అలాంటి మనువులలో ఒక మనువు ఉన్నాడయ్యా, గొప్ప మనువు అని వరుసగా అందరి గురించి చెప్పుకొస్తూ సుఖ మహర్షి పరీక్షితుతో మానవాధీశ్వర మనువు 4వ వాడు తామసుండనగ ఉత్తముని భ్రాత పృథివీపతులు కేతు వృషణ రఖ్యాత్యాదులు అతని పుత్రులు 10 అధిక బలులు సత్యక హరివీర సంజ్ఞులు వేల్పులు త్రిశిఖ నామము వాడు దేవ విభుడు మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు హరి పుట్టే హరిమేధునకు ప్రీతి హరినియందు గ్రాహబద్ధుడైన గజరాజు విడిపించి
ప్రాణభయము వలన బాపిగాచే హరిదయా సముద్రుడఖిల లోకేశ్వరుడని నసుకుని దూచి అవని విభుడు. మహారాజా, 4వ మనువు ఒక ఆయన ఉన్నాడు. ఆయన తామసుడు, ఆయన పేరు. ఉత్తముడు అనేవాడికి సోదరుడు తామసమనువు. ఈ తామసమనువు కాలంలో త్రిశిఖుడు అనేవాడు ఇంద్రుడు. ఇంకా జ్యోతిర్వ్యోముడు అని పేరు కలిగిన కొంతమంది మునులు ఉన్నారు. అతనికి సత్యకుడు, హరివీరుడు మొదలైన 10 మంది మంచి బలవంతులైన కొడుకులు పుట్టారు. ఆ కాలం ధర్మయుగం. పరమ పూజ్యుడు ఆయన. ఆ కాలంలోనే హరిణి అని ఒక ఆవిడ పుట్టింది. హరిణి అనేది లక్ష్మీదేవికి కూడా పేరు. హిరణ్యవర్ణాం హరిణి మండల. హరిణి అంటే ఆడలేడి. అమ్మవారు హరిపత్ని అంటే విష్ణుపత్ని కనుక హరిణి. భౌరిపత్రి భవానీలాగా హరిపత్ని హరిణి విష్ణుపత్ని. రెండవది బంగారపు రంగులో ఉంటుంది. లేడీ ఆడలేడిలాగా చంచలంగా ఉంటాయి ఆవిడ చూపులు. ఆవిడ హరిణి. ఆవిడ భర్త పేరు హరిమేధుడు. ఈ ఇద్దరు మహాతపస్సు చేశారు. అప్పుడు వాళ్ళకి విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఈ మహర్షి దంపతులు హరిణి హరిమేధుడు నీలాంటి కొడుకు మాకు కావాలన్నారు. ఆయన ఏమన్నాడు, నాలాంటి వాడు ఈ సృష్టిలో మరొకడు లేడయ్యా, నేనే పుడతాలేమీ అన్నాడు. సరే నువ్వే పుట్టమన్నారు. నేను సరాసరి రాకూడదు, నా అంశతో పుడతానన్నాడు. అంటే ఆయనలో ఉన్నంత కాంతి వాళ్ళ కడుపులో ప్రవేశించింది. ఆ విధంగా హరిణికి హరిమేధునికి ఆయన కొడుకుగా పుట్టాడు. ఆయన హరిమేధసుతుడు అని పిలువబడ్డాడు. ఆ 4వ మనువు కాలంలోనే త్రికూటం అనే పర్వతం మీద ఒక సరస్సులో ఒక ఏనుగు మొసలి చేతిలో చిక్కింది. ఆ మొసలిని చంపి రక్షించాడు. అంటే ఈ కథ ఇప్పుడు జరగల, 4వ మనువు కాలం, ఇది 7వ మనువు కాలం. అంచేత ఆ కథలకి ఈ కథలకి అవతారాల్లో తేడా రావడానికి గల కారణం అదన్నమాట. అలాగా గ్రాహబద్ధుడైన గజరాజు విడిపించి, మొసలి నోట్లో పడిన గజరాజును విడిపించాడు. ప్రాణభయం తొలగించి రక్షించాడు అనగానే ఈయనకు అనుమానం వచ్చింది. ఏమయ్యా, ఎక్కడో నీటిలో ఉంటుంది మొసలి, అడవిలో ఉంటుంది ఏనుగు. ఆ అడవి జంతువుకి నీటి జంతువుకి అసలు తగాదా ఎందుకు వచ్చింది? నీరాట వరాటములకు పోరాటం మెట్లు జరిగే పురుషోత్తముచే ఆరాట మెట్లు మానెను ఘోరాట విలోని భద్రకుంజరమునకు. అడవిలో ఉండే జంతువుకి నీటిలో ఉన్న జంతువుకి మధ్యలో యుద్ధం ఎలా జరిగింది? ఆ యుద్ధాన్ని పురుషోత్తముడు వచ్చి ఎలా తొలగించాడు? పాపం ఆ పవిత్రమైన ఏనుగు ప్రాణం ఎలా రక్షించాడో చెప్పు. ఎందుకు అడుగుతున్నాను అంటే ఇంకా చాలా కథలు ఉన్నాయి. అవి అడగకుండా ఈ కథ ఎందుకు అడుగుతున్నానంటే, ఏ కథల యందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును సూర్యజనముచే ఆ కథలు పుణ్యకథలని ఆకర్ణింపుదురు పెద్దలతి హర్షమున. ఏ కథలలో మాబోటి పండితులు భగవంతుడైన విష్ణువుని వర్ణిస్తారో, మహాత్ముల చేత పొగడబడేవాడు విష్ణువు. ఆ విష్ణు కథలు ఎవరు చెబుతారో ఆ కథలే నిజమైన కథలంటే. ఇప్పుడు నాబోటి వాడు చెబుతున్న ఈ పురాణ కథలు పవిత్ర కథలు. ఈ కథల్ని వినాలి. అందుకని పెద్దలు పండితులు సంతోషంతో ఆహా విష్ణు కథలు చెబుతున్నాడు, ఎప్పుడు ఏడవుతుందా అని తహతహలాడిపోయి వచ్చి శ్రద్ధతో వింటారు. అందువల్ల ఆ కథలు నేను వినాలనుకుంటున్నాను. ఎంత హడావిడిగా ఉన్నా వింటున్నారంటే ఇక నేను దానికోసం ఎక్కడ కూర్చున్నవాడిని వినకుండా ఎలా ఉంటాను. కాబట్టి మునినాథ ఈ కథాస్థితి వినిపింపుము వినగ నాకు వేడుక పుట్టెన్ వినియద కర్ణేంద్రియములు పెనుగొండువు చేయ మనము ప్రీతిం పొందన్. ఓ మునీశ్వర, ఈ కథ అంతా చెప్పు నాకు. చెవులకి పండగలాగా ఈ కథను నేను వింటాను. వినాలని తహతహలాడుతున్నాయి చెవులు, మనస్సు బిళ్ళూరుతోంది, చెప్పు అన్నాడు. అప్పుడు ఆయన నాయన చెబుతున్నాను నేను చెప్పాడు. ఆ కథ రేపు మళ్ళీ యథా ప్రకారం ప్రారంభిస్తాం. ప్రారంభంలో రాకపోతే సగం పోతుంది గుర్తుపెట్టాడు. అసలు వర్ణనంతా ప్రారంభంలోనే వినాలి. ఆఖరణ ప్రసాదం తీర్థం తినడానికి రావడమే. కాబట్టి ముందు ఆరంభంలో సంకల్పం చెబితే కానీ వ్రత ఫలితం ఉంటుందా? ఆచమనం చేస్తేనే వ్రత ఫలితం. సంపూర్ణ ఫలితం కావాలంటే 7:00 నాకంటే ముందు వస్తారు 5 నిమిషాలు. ఒక్కరు తప్ప వాడు ఎవరు కనపడలేదు, కానీ ఆయన ఒక్కరు కనపడ్డారు. చెప్పాక ఈ మధ్య కొంచెం కళ్ళదోళ్ళు తేడా ఏమైనా వచ్చిందేమో. మిగిలిన వాళ్ళు దేవతల్లాగా అదృశ్యంగా కూర్చున్నట్టు. కానీ పాపం చిత్రం ఏంటంటే ప్రార్థనకి మాత్రం హాల్ అంతా నింపేస్తున్నారు. సందేహం లేదు, మొదలెట్టాక వస్తున్నారు. ఇంకొక 2 నిమిషాల ముందు వస్తే ఇంకొంచెం ఆనందం. సత్యనారాయణ కటాక్ష సిద్ధిరస్తు. 2 రోజులు పూర్తయింది. 3వ రోజు కార్యక్రమంలో మళ్ళీ రేపు కలుసుకుందాం. నమస్కారం అండి. చాలా సంతోషం అండి. 2వ రోజు మా అందరికీ చాలా చక్కగా వినిపించారు. ఇంకో మనకి 13వ తారీఖు వరకు
ఈ సప్తాహం కంటిన్యూ అవుతుందంటే 14వ తారీఖుని మనకి మండలాభిషేకం అయిన తర్వాత సాయంకాలం రుక్మిణీ కళ్యాణంతో ఈ ప్రోగ్రాం కంక్లూడ్ అవుతుంది. 13వ తారీఖుని మీకు ఈ కార్యక్రమంలో 7 to 7